Hello guys, good morning everyone. So this is Ruchi, your DevOps trainer. సో జస్ట్ ఈరోజు కోర్స్ ఎజెండా ఏదైతే ఉందో జస్ట్ మీతో ఆల్రెడీ వన్ కాల్ తీసుకున్నాను, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకున్నాను. బట్ స్టిల్ ఐ హ్యావ్ టు టేక్ సమ్ మోర్ కాల్స్. సో టుడే విల్ హ్యావ్ ఇట్. కానీ జస్ట్ ఈ రోజు ఎజెండా ఏదైతే ఉందో అసలు జస్ట్ ఈ పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో కోర్స్ యొక్క ఇంట్రడక్షన్, వాట్ ఈస్ డెవాప్స్, వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్, అసలు డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కాంబినేషన్ మీరు ఎందుకు నేర్చుకోవాలి, దీని మీద ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ఈ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మీకు ప్రీ రిక్విజిట్ అంటే మీకు ప్రయర్ నాలెడ్జ్ ఏమైనా ఉండాలా, మీరు ఐటీ అయితేనే ఐటీలో ఉంటేనే ఈ స్విచ్ అవ్వడం ఈజీనా, లేదా నాన్ టెక్నికల్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చా? సో ఇదంతా తెలుసుకుందాం. నెక్స్ట్ కోర్స్ డ్యూరేషన్ ఎంత, ఏ టూల్స్ మనం నేర్చుకోబోతున్నాం, మీకు ఒక ల్యాప్టాప్ యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి, మెటీరియల్స్ ఏం ప్రొవైడ్ చేస్తాను, ప్రాజెక్ట్స్, నౌకరీ, ఇంటర్వ్యూస్, టిప్స్ అండ్ ట్రిక్స్ ఫర్ క్రాకింగ్ ద ఇంటర్వ్యూస్, రిఫరెన్సెస్ కానీ, కామన్ డౌట్స్. కానీ మెయిన్లీ మీకు ఒక న్యూ కోర్స్ నేర్చుకునేటప్పుడు మనకి ఏమైతే డౌట్స్ వస్తాయో ఆ పాయింట్స్ అన్ని నేను కన్సిడర్ చేసి నేను మ్యాక్సిమం కవర్ చేస్తాను. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విల్ డిస్కస్ ఇట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్. సో ఈ రోజు డెమో అప్రాక్సిమేట్లీ ఒక 30 to 40 minutes. ఓకేనా, జస్ట్ ఐ విల్ ట్రై టు ఫినిష్ ఇట్ ఇన్ ద ఫస్ట్ 40 minutes. లైక్ మన కోర్స్ ఎజెండా ఏంటి, కోర్స్ ఎజెండా ఏంటి, మనం ఎలా నేర్చుకోబోతున్నాం. ఓకేనా, ఆఫ్లైన్ కొంతమంది కనెక్ట్ అవుతున్నారు, ఆన్లైన్ కొంతమంది కనెక్ట్ అవుతున్నారు. సో మనందరికీ ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద ఎలా నేర్చుకోవాలో ఏంటో ఇదంతా చూద్దాం. సో మన బ్యాచ్ లో ఏంటంటే డిఫరెంట్ కేటగిరీ అంటే లైక్ డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. లైక్ కొంతమంది ఫ్రెషర్స్ ఉన్నారు, కానీ కొంతమంది ఐటీలో ఆల్రెడీ వర్క్ చేసి 10+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, లేదా ఏదో ఒక జాబ్ చేస్తూ మేబీ బీపీఓ జాబ్ ఆర్ ఎనీ అదర్ జాబ్ చేస్తూ స్విచ్ అవుదాం అనుకున్న వాళ్ళు ఉన్నారు. సో వీరందరికీ ఒక కామన్ ప్లాట్ఫామ్, కానీ ఒక కామన్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఈ కోర్స్ ఎలా నేర్చుకోవాలో ఏంటో కానీ మనం ఇదంతా నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెల్ఫ్ ఇంట్రొడక్షన్. మై నేమ్ ఇస్ రుషి. జస్ట్ ఐ హావ్ టోటల్ 9 years of experience. Like I'm working for an MNC now. Like పార్ట్ టైం ఏదంటే ట్రైనింగ్స్ కానీ, పార్ట్ టైం ట్రైనింగ్స్ కానీ, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కానీ నేను చేస్తుంటాను. అండ్ మార్నింగ్ టైం కానీ ప్రెసెంట్ బ్యాచ్ టైమింగ్స్ ఏదైతే ఉందో 7 to 10 o'clock 2 batches రన్ చేస్తాను. ప్రెసెంట్ ఇది న్యూ బ్యాచ్ అనమాట. సో ఇందులో మనం డెవాప్స్, ఓకేనా, డెవాప్స్ గురించి, ఏడబ్ల్యూఎస్ గురించి నేర్చుకోబోతున్నాం. సో అసలు డెవాప్స్ అంటే ఏంటి, డెవాప్స్ అంటే ఏంటి, రీసెంట్ గా మనం బాగా వింటున్నాం ఈ పదం. ఓకేనా, డెవాప్స్ అనే పదం కానీ ఏడబ్ల్యూఎస్ అనే పదం కానీ చాలా బాగా వింటున్నాం. సో దీని మీద ఆపర్చునిటీస్ కానీ, ఓపెనింగ్స్ కానీ, శాలరీ ప్యాకేజెస్ కానీ ఈ లాక్డౌన్ టైం పీరియడ్ లో కూడా మనకు చాలా ఓపెనింగ్స్ అనేది నడుస్తున్నాయి. సో దీనికి ఇంత క్రేజ్ రావడానికి గల కారణం ఏంటి, ఓకేనా, దీనికి డెవాప్స్ కానీ ఏడబ్ల్యూఎస్ కానీ ఇంత క్రేజ్ ఎలా వచ్చింది, సో ఈ టెక్నాలజీలోకి ఎలా జంప్ అవ్వాలో ఏంటో ఇదంతా మనం చూద్దాం. సో మనం ఏదైనా కోర్స్, ఒక న్యూ కోర్స్ మనం నేర్చుకునేటప్పుడు ఏంటంటే మనం అట్లీస్ట్ మనం నెక్స్ట్ ఒక 5 years అయినా ఆ కోర్స్ మీద ఉండేటట్టుగా నేర్చుకోవాలి. ఓకేనా, అంటే లైక్ ఇప్పుడు ఒక కోర్స్ నేర్చుకుంటాం, నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ న్యూ టూల్ వచ్చింది అనుకోండి, ఆ న్యూ టెక్నాలజీ వస్తే మళ్ళీ మనం నేర్చుకుంటూ ఉండాలి. సో అదే మనకు కొద్దిగా హెడేక్ కింద తయారవుతుంది. అలా కాకుండా మీరు ఒక స్పెసిఫిక్ గా ఒక 3 months టైం స్పెండ్ చేసుకునేటప్పుడు సో సరైన కోర్స్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఈ డెవాప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ మార్కెట్ లో మంచి ట్రెండింగ్ లో ఉంది, మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ కూడా అంతే మంది ఉంటున్నారు, కానీ నెంబర్ ఆఫ్ పీపుల్ నేర్చుకుంటున్నారు అండ్ అలాగే ఓపెనింగ్స్ కూడా వస్తానే ఉంటున్నాయి. సో ఎంత క్రేజ్ రావడానికి గల కారణం ఏంటో మనం చూద్దాం. సో టెక్నికల్ గా కాకుండా వెరీ కామన్ గా మాట్లాడుకుందాం. కానీ టెక్నికల్ గా ఏం డిస్కస్ చేసుకోకుండా కామన్ థింగ్స్ ఏవైతే ఉందో కామన్ థింగ్స్ డిస్కస్ చేసుకుందాం. సో ఈ డెవాప్స్ అనే పదం, ఓకేనా, డెవాప్స్ అనే పదం మీరు కోర్స్ నేర్చుకునే ముందు ఎక్కడైనా సెర్చ్ చేసినా, ఎక్కడైనా చూసినా, మీరు ఒక్కొక్క చోటుకి వెళ్ళారనుకోండి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. ఓకేనా, మనం ఒక సాఫ్ట్వేర్ అనే డెఫినేషన్ ఒకసారి తీసుకుందాం. ఓకేనా, సాఫ్ట్వేర్ ఆర్ లైక్ జావా లేదంటే టెస్టింగ్ ఇలాంటి మనం ఏ టూల్స్ తీసుకున్నా సరే, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అన్నా, వాట్ ఈజ్ జావా అన్నా, వాట్ ఈజ్ టెస్టింగ్ అన్నా మనం సెర్చ్ చేసి చూసాం అనుకోండి, మనకి నెంబర్ ఆఫ్ బ్లాగ్స్ అనేది ఓపెన్ అవుతుంటే అండ్ నెంబర్ ఆఫ్ బ్లాగ్స్ లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఆన్సర్ అనేది ఉంటుంది. బట్ ఈ డెవాప్స్ అనేది చూసారనుకోండి, దీనికి ఒక ప్రాపర్ డెఫినేషన్ అనేది ఎక్కడా లేదు. ఒక డెవాప్స్ అనే వాట్ ఈస్ డెవాప్స్ అంటే నన్ను అడిగితే నేను ఒకలా చెప్తాను, ఇంకో డెవాప్స్ ఇంజనీర్ అడిగారు అనుకోండి తను ఇంకోలా చెప్తాడు, అండ్ ఒక బ్లాగ్ లో ఒక డెఫినేషన్ ఉంటుంది అండ్ ఇంకో బ్లాగ్ లో ఇంకో డెఫినేషన్ ఉంటుంది. సో డెవాప్స్ కి డెఫినేషన్ లేదంటారా అంటే లేదు, ఉంది డెఫినేషన్. బట్ డెవాప్స్ ఎవరెవరి ప్రాజెక్ట్స్ లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. నేను డెవాప్స్ నేను ఒక విధంగా వాడతాను, నేను ఒకలా ఎక్స్ప్రెస్ చేస్తాను, ఇంకో డెవాప్స్ ఇంజనీర్ అడిగితే ఇంకోలా చెప్తుంటారు. సో DevOps is all about just using different type of tools and implementing in your projects అన్నమాట.
సో ఇవి అన్ని పదాల్లో కానీ నెంబర్ ఆఫ్ బ్లాగ్స్ లో మీరు చెక్ చేశారు అనుకోండి, ఒక కామన్ డెఫినేషన్ ఉంటుంది. ఏంటంటే డెవాప్స్ ఈజ్ ఎ మెథడాలజీ. ఓకేనా, డెవాప్స్ ఈజ్ నాట్ ఏ టూల్. ఓకేనా, డెవాప్స్ ఈజ్ నాట్ ఏ టూల్. వన్ మినిట్, నాట్ ఏ టూల్, ఇట్స్ ఏ మెథడాలజీ. కానీ మెథడాలజీ అనే పదం కనుక మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మెథడాలజీ. సో అసలు మెథడాలజీ అంటే ఏంటి అంటే, ఈ డెవాప్స్ అనేది ఒక పద్ధతి. కానీ డెవాప్స్ అనేది ఏదైతే ఉందో ఒక పద్ధతి. మార్కెట్ లో ఒక అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నారు కదా, ఒక సపోజ్ ఒక గ్రాసరీ షాప్ ఉంది. గ్రాసరీ షాప్ లో కస్టమర్ పర్చేస్ చేసుకున్న తర్వాత స్కాన్, ఓకేనా, లైక్ షాప్ కీపర్ ఎవరైతే ఉన్నారో స్కాన్ చేసే దగ్గర నుంచి అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ లైక్ మాక్సిమం యూసేజ్, లైక్ మనం మనీ ట్రాన్సాక్షన్స్ కానీ, ఈ కామర్స్ కానీ, లైక్ టికెట్ బుకింగ్స్ కానీ, మూవీ టికెట్స్ కానీ, ఓకేనా, మనం ట్రావెల్ చేయాలన్నా ప్రతి చోట మనం సాఫ్ట్వేర్ వాడుతూనే ఉంటున్నాం. సో ఒక చిన్న మెథడాలజీ, ఒక చిన్న ప్రాజెక్ట్ నుంచి ఒక పెద్ద ప్రాజెక్ట్స్ వాడుతున్నాం కదా, ఈ చిన్న ప్రాజెక్ట్ నుంచి పెద్ద ప్రాజెక్ట్ వాడే క్రమంలో ఈ డెవాప్స్ అనేది మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, డెవాప్స్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నమాట. సరే, డెవాప్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. అసలు ఎగ్జాక్ట్ గా మన రోల్ ఏంటి, మన వర్క్ ఏంటి, అసలు డెవాప్స్ ని ఎలా యూజ్ చేయాలి, ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పాలి ఏంటి అనేది చూద్దాం. సో ఈ సినారియోలో ఏంటంటే ఒక కామన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్, ఓకేనా, ఒక చిన్న ప్రాజెక్ట్ నుంచి పెద్ద ప్రాజెక్ట్ వరకు కామన్ ప్రాజెక్ట్ ఏమైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డైలీ యూజ్ చేసే ఐసిఐసిఐ అప్లికేషన్ కానీ, లేదా ఓకేనా లైక్ హెచ్డిఎఫ్సి అప్లికేషన్ కానీ, లేదా మనం డైలీ ఆర్డర్ చేసుకునే ఫుడ్స్, ఓకేనా, డైలీ ఆర్డర్ చేసుకునే ఫుడ్ కానీ. సో ఇదంతా ఏదైతే ఉందో అప్లికేషన్స్ లైక్ మూవీస్ కానీ, ట్రావెల్స్ కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి అప్లికేషన్స్ అన్నమాట. ఇవి మన ఫోన్ లో మనం ఈ రోజు యూజ్ చేస్తున్నామంటే బ్యాక్ ఎండ్ లో డెవలపర్స్ కానీ, టెస్టర్స్ కానీ, ఒక టీమే దీని మీద వర్క్ చేసి ఉంటుంది. టీం వర్క్ చేసి ఇది మన వర్క్స్ ఈజీ అవ్వడానికి మన ప్లే స్టోర్ లో దీన్ని అవైలబుల్ చేశారు. ఇది మనం యూజ్ చేసుకుంటున్నాం అండ్ మన వర్క్స్ కాస్త ఈజీ అయిపోతుంది. సో మనల్ని బేస్ చేసుకొని వీళ్ళు మనీ చేసుకుంటున్నారు. ఫైన్, బాగానే ఉంది. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో ఏంటంటే ఐసిఐసిఐ ప్రాజెక్ట్ ఈ రోజు మనం ప్లే స్టోర్ లో కానీ, మన మొబైల్లో కానీ యూజ్ చేస్తామంటే బ్యాక్ ఎండ్ లో ఒక పెద్ద టీమే దీని మీద వర్క్ చేస్తుంది. ఓకేనా, పెద్ద టీమే వర్క్ చేస్తుంది. ఒక మేనేజర్ ఏదైతే ఉందో టీం అంతా మేనేజ్ చేస్తూ ఉంటాడు. అండ్ డెవాప్స్ లైక్ డెవలపర్ టీమ్, ఓకేనా, డెవలపర్ ఏదైతే ఉందో మీకు ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనం ఐసిఐసిఐ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఎన్ని సర్వీసెస్ చూస్తాం, ఫండ్స్ ట్రాన్స్ఫర్ చూస్తాం, రీఛార్జ్ చూస్తాం, క్రెడిట్ కార్డ్ చూస్తాం, ఇలా చూస్తాం కదా. అలా 40-50 సర్వీసెస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఆప్షన్స్ కనబడతాయి కదా. ఆ ఆప్షన్స్ మనం రియల్ టైమ్ లో సర్వీసెస్, ఫండ్స్ ట్రాన్స్ఫర్ అనేది ఒక సర్వీస్, క్రెడిట్ కార్డ్ అనేది ఒక సర్వీసెస్ కింద మనం పిలుచుకుంటూ ఉంటాం అనమాట. సో ఈ 40 సర్వీసెస్ ని డెవలప్ చేయడానికి డెవలపర్ కి కొంత టైం కావాలి. మేబీ 1 year or 2 years or 6 months, depends upon the project and depends upon the services that the client is opting for. సో ఇలా నెంబర్ ఆఫ్ సర్వీసెస్ అనేది డెవలప్ చేస్తారు. సరే, డెవలపర్ అంటే ఎవరు అంటే కోడ్ ని డెవలప్ చేసేవాడా? ఎస్, ఎవరైతే కోడ్ డెవలప్ చేస్తున్నారో వాళ్ళు డెవలపర్స్. ఆ కోడ్ సరిగా వర్కౌట్ అవుతుందా లేదా? ఇప్పుడు ఫండ్స్ ట్రాన్స్ఫర్ అనే సర్వీస్ ని తను డెవలప్ చేశాడు. సో ఓకే, నేను ఇప్పుడు 100 రూపీస్ ట్రాన్సాక్షన్ చేశాను పలానా అకౌంట్ కి, కరెక్ట్ గా ఆ అకౌంట్ కి వెళ్తుందా లేదా? 100 చేస్తే 100 వెళ్తుందా, 1000 వెళ్తుందా? ఐఎఫ్ఎస్సి కోడ్ అంతా కరెక్ట్ గా ఐఎఫ్ఎస్సి కోడ్ తీసుకుంటుందా? కోడ్ తీసుకుంటే నా బ్రాంచ్ చూపిస్తుందా? ఈ యాక్టివిటీ అంతా టెస్టింగ్ చేసుకుంటారు. సో ఆ కోడ్ సరిగా వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి మనకు టీం కావాలి. ఆ టెస్టింగ్ టీం అనేది కావాలి. నెక్స్ట్ మనం అప్లికేషన్స్ చూస్తాం కదా, ఫ్లిప్కార్ట్ అప్లికేషన్స్ కానీ, అమెజాన్ కానీ, ఐసిఐసిఐ అప్లికేషన్స్ కానీ, ఇవి చూడగానే మనకు యూజర్ ఫ్రెండ్లీగా చాలా అందంగా కనబడుతుంది. ఓకేనా, లైక్ లోగో అనేది లాగిన్ పేజ్ లెఫ్ట్ సైడ్ కానీ, లోగో అనేది రైట్ సైడ్ కానీ, ఇలా డిజైన్ చేసుకుంటాం కదా. సో ఈ డిజైనింగ్ అంతా UI/UX డిజైనింగ్ టీమ్ అనేది ఉంటుంది. ఓకేనా, UI/UX డిజైనింగ్ టీమ్. నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉంది, ఏ సర్వీసెస్ ఎక్కువ వాడుకుంటున్నారు ప్రెసెంట్, ఓకేనా, బిజినెస్ అనలిస్ట్ టీం ఉంటుంది. ఓకేనా, ఇలా ఒక అప్లికేషన్ కనుక మనకు బయటకు వచ్చేసరికి ఇలా నెంబర్ ఆఫ్ టీమ్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సరే, ఇదంతా బాగానే ఉంది. ప్రతి ఒక్కరికి ఒక ప్లేస్ ఉంది. సో ఇక్కడ మన డెవాప్స్ ఇంజనీర్ ఎక్కడ వస్తున్నారు అసలు? ఒక మేనేజర్ అంటే టీం మేనేజ్ చేసేవాడు. మేనేజర్ కింద ఒక మల్టిపుల్ ప్రాజెక్ట్స్ రన్ అవుతుంటాయి. మేనేజర్ ఒక 10 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తాడు. సో 10 ప్రాజెక్టులు వెళ్ళి ఒకే మేనేజర్ లీడ్ చేయలేడు కదా, ఒకే చూడలేడు, ఏ వర్క్ అయిందా లేదని చెప్పి తీసుకోలేడు. సో దీనికి ఒక టీమ్ లీడ్ అనేది అసైన్ చేస్తారు. టీమ్ లీడ్ అనేది అసైన్ చేస్తారు. టీమ్ లీడ్ దగ్గర నుంచి వాళ్ళు ఇన్పుట్స్ తీసుకుంటారు అనమాట. ఓకే, ఈ ప్రాజెక్ట్ పరిస్థితి ఇది, ఇంకొక 1 week కావాలి. ఈ వీకెండ్ ఏదైతే రిలీజ్ అనుకున్నామో వీకెండ్ అవ్వకపోవచ్చు, కొన్ని బగ్స్ ఉన్నాయి, ఆ బగ్స్ ఫిక్స్ చేస్తున్నాము. ఇలాంటి బేసిక్ డిస్కషన్స్ ఏదైతే ఉన్నాయో టీమ్ లీడ్ ద్వారా తెలుసుకొని ప్రాజెక్ట్ అంతా చేస్తారు. ఇక్కడంతా బాగుంది. డెవాప్స్ ఎక్కడ వస్తుంది?
డెవాప్స్ ఎక్కడ వస్తుందంటే ఈ ఫస్ట్ పార్ట్ నుంచి డెవలప్ అయ్యే దగ్గర నుంచి కోడ్ డెవలప్ అయ్యే దగ్గర నుంచి ఆ కోడ్ లైవ్ కి వెళ్ళే వరకు. లైవ్ అంటే ఏంటంటే ప్రొడక్షన్ సర్వర్ అనమాట. లైవ్ అంటే ప్రొడక్షన్ అనమాట. ఇప్పుడు కొన్ని లైవ్ అప్లికేషన్స్ ఏమైనా చెప్పంటే ఏం చెప్తాం? మీకు తెలిసిన 2-3 లైవ్ అప్లికేషన్స్ చెప్పమంటే ఏం చెప్తాం? ఇన్ని 2-3 కాదు కదా, 20-30 చెప్పొచ్చు. మీ ఫోన్ లో ఈ రోజు ఏమేమైతే అప్లికేషన్స్ వాడుకుంటున్నారో ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ ఈజ్ లైవ్. ఓకేనా? ప్రతి అప్లికేషన్ కూడా ఏదైతే ప్రొడక్షన్ సర్వర్ లో ఉంది, ప్రొడక్షన్ సర్వర్ నుంచే మనకి రిక్వెస్ట్ వస్తున్నాయి. సో ఈ కోడ్ ఒక ప్రాజెక్ట్ 40 సర్వీసెస్ రిక్వెస్ట్లు వచ్చినాయి కదా, 40 సర్వీసెస్ లో ఫస్ట్ సర్వీస్ వర్కౌట్ చేసిన దగ్గర నుంచి అండ్ ప్రొడక్షన్ కి వెళ్ళేంత వరకు ప్రతి చోట కూడా డెవాప్స్ ఇంజనీర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకేనా? డెవలపర్ కోడ్ డెవలప్ చేస్తాడు. డెవలప్ చేసిన తర్వాత ఈ కోడ్ అనేది టెస్టింగ్ జరగాలి. అప్పుడు టెస్టింగ్ జరగాలంటే డైరెక్ట్ గా టెస్టింగ్ అయిపోతుందా? టెస్టింగ్ జరగాలంటే టెస్టింగ్ చేసుకోవడానికి సర్వర్ కావాలి. కానీ టెస్టింగ్ చేసుకోవడానికి సర్వర్ కావాలి. ఓకే, మన బ్యాచ్ లో కంప్లీట్ గా నాన్ ఐటీ ఫ్రెషర్స్ ఉన్నారు, నాన్ ఐటీ పీపుల్ కానీ ఫ్రెషర్స్ ఉన్నారు. సో సర్వర్ అంటే ఏం లేదండి. సర్వర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ ఈ రోజు కొన్ని ఓవరాల్ ఎజెండా మాత్రమే చెప్తాను. జస్ట్ ట్రై టు కాన్సన్ట్రేట్. ఎంత మీకు అర్థమైతే అంతే తీసుకోండి. ఓకేనా? టెక్నికల్ గా కొన్ని పదాలు అర్థం అవ్వకపోయినా పర్లేదు. ఆ టూల్ కి ఒక్కొక్క టూల్ గురించి ఇన్ డెప్త్ గా తెలుసుకుంటాం. అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. ఈ రోజు ఓకే డెవాప్స్ అంటే ఇంత ఇలా వర్కౌట్ అవుతుంది, ఆ ఎజెండా మాత్రం తీసుకుంటాం. ఓకేనా? సో సర్వర్ అంటే ఏంటి? సర్వర్ అంటే ఏంటంటే మనం డైలీ లేచిన వెంటనే మనం ఏదో పని చేసుకుంటాం. లైక్ మనం ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాం, మన ఫేవరెట్ మూవీ వాచ్ చేసుకుంటాం, లేదా మీరు ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ ఏం తీసుకుంటే ఎడిటింగ్ చేసుకుంటారు, లేదంటే గేమ్స్ ఆడుకుంటారు, లేదంటే ఎనీ కైండ్ న్యూస్ చూసుకుంటారు, ఒక ఐపీఎల్ మ్యాచెస్ చూస్తారు, ఎనీథింగ్. ఇవన్నీ చేయడానికి మనకి ఏం కావాలండి? ఇవన్నీ మనకు చేయడానికి ఒక డివైస్ కావాలి. ఆ డివైస్ పేరే మన పర్సనల్ లైఫ్ లో ల్యాప్టాప్ అని చెప్పి పిలుచుకుంటున్నాము. ఓకే, ల్యాప్టాప్ అని పిలుచుకుంటున్నాము. ఇప్పుడు అదర్ సినారియో, మీరు రియల్ టైమ్ లో మనం ఎక్కడ వర్క్ చేసుకుంటాం? ఆఫీస్ లో వర్క్ చేస్తాం. సో ఆఫీస్ లో మనకు లేచినట్టు ఎటువంటి పనులు ఉంటాయి? ఆ కోడ్ టెస్ట్ చేశారా లేదా? న్యూ వెర్షన్ 1 నుంచి వెర్షన్ 2 కి అప్గ్రేడ్ అయిందా లేదా? డేటాబేసెస్ బ్యాకప్ తీసుకున్నారా లేదా? పలానా సర్వర్ పలానా ప్లేస్ లో పలానా ప్యాకేజెస్ రన్ అవ్వట్లేదు. సో ఈ యాక్టివిటీ న్యూ కోడ్ డిప్లాయ్ చేయడం కానీ, టెస్టింగ్ చేయడం కానీ, ఇవన్నీ ఎక్కడ చేస్తాం? ఇవంతా ఒక ప్లాట్ఫామ్ మీద చేస్తాం. ఆ ప్లాట్ఫామ్ పేరే ఇండైరెక్ట్ గా మన సర్వర్ అని చెప్పేసి పిలుచుకోవచ్చు. మన పర్సనల్ లైఫ్ లో ల్యాప్టాప్ అని ఎలా పిలుచుకుంటున్నామో మన ఐటీ వరల్డ్ లో సర్వర్ అని చెప్పేసి పిలుచుకుంటున్నాం. రెండింటికి డిఫరెన్స్ అది. ఓకేనా? ఇప్పుడు ఈ కోడ్ ఇది డెవలప్ చేశాడని చెప్తారు కదా, డెవలప్ చేసిన వెంటనే ఆ కోడ్ టెస్టింగ్ చేసుకోవడం, ఆ కోడ్ సరిగా వర్కౌట్ అవుతుందో లేదని చెప్పి టెస్ట్ సర్వర్ మీరు ప్రొవైడ్ చేయాలి. ఒక సర్వర్ వాళ్ళకి ఇవ్వాలి. సర్వర్ ఇచ్చిన తర్వాత ఓన్లీ సర్వర్ ఇస్తే సరిపోతుందా? సర్వర్ ఇస్తే సరిపోదు. ఈ కోడ్ కానీ డెవలపర్ దేని బేస్ చేసుకొని డెవలప్ చేశాడు? జావా లాంగ్వేజ్ బట్ట, .NET బట్ట, PHP బట్ట, దేని బేస్ చేసుకొని అయితే డెవలప్ చేశాడో దాని డిపెండెన్సీస్ అన్ని ఈ సర్వర్ లో మీరు ఇన్స్టాల్ చెయ్యాలి. గెటింగ్ మై పాయింట్? నెంబర్ ఆఫ్ సర్వీసెస్ డెవలప్ చేస్తారు. ఆ సర్వీసెస్ డెవలప్ చేసిన తర్వాత టెస్ట్ సర్వర్ లో పెడతారు ఆ కోడ్ ని. ఆ కోడ్ సరిగా వర్కౌట్ అవ్వాలంటే దానికి రిలేటెడ్ ప్యాకేజెస్ ఇవ్వాలి. ఇప్పుడు మీకు మంచి మూవీ ఏదో నేను ఇస్తాను, అది VLC లో ప్లే అవ్వదు. అప్పుడు మీరేం చేస్తారు? దానికి డిపెండెన్సీ దాని టూల్ ఏదైతే ఉందో ఆ టూల్ కానీ లైక్ ప్లేయర్ కానీ ఆ ప్లేయర్ ఇన్స్టాల్ చేసుకుంటారు కదా. అలాగే ఇది దేని బేస్ చేసుకొని, ఏ కోడ్ బేస్ చేసుకొని, ఏ లాంగ్వేజ్ బేస్ చేసుకొని వీళ్ళు డెవలప్ చేశారో ఆ ప్యాకేజెస్ ని డెవాప్స్ ఇంజనీర్ ఈ సర్వర్ లో ఇన్స్టాల్ చేసి ఇస్తాడు. అండ్ ఫ్యూచర్ లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా తను పక్క నుండి రిజాల్వ్ చేస్తూ ఉంటాడు. ఓకే. ఇప్పుడు టెస్ట్ ఎన్వైరన్మెంట్ లో కాస్త కోడ్ డెవలప్ అయిపోయింది. కనుక టెస్ట్ ఎన్వైరన్మెంట్ లో కాస్త కోడ్ డెవలప్ అయిపోయింది. ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ డెవలప్ చేశాడు, టెస్ట్ సర్వర్ లో కోడ్ పెట్టాను, ఇక్కడ డెవలప్ అయిపోయింది, ఇక్కడ టెస్టింగ్ అయిపోయింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రుషి లేదు నేను 100 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తాను, 1000 రూపీస్ అవుతుంది. సరే, ఆ బగ్ కింద ఒక నోట్స్ రాయి. నేను IFSC కోడ్ తీసుకుంటే అది తీసుకోవట్లేదు, అది రెండో బగ్. నేను ఫస్ట్ టైం ఆ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, సెకండ్ టైం అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తే అది తీసుకోవట్లేదు, నేను సేమ్ నెంబర్ ఎంటర్ చేస్తాను బట్ తీసుకోవట్లేదు. ఓకే, అది బగ్ 3. ఈ బగ్స్ అన్ని తీసుకొని డెవలపర్స్ కి మెయిల్ పెడతారు టెస్టర్స్. నెక్స్ట్ టైం ఏం చేస్తున్నారో తెలుసా? ఆ డెవలపర్స్ ఆ బగ్స్ ఫిక్స్ చేసి మళ్ళా టెస్ట్ ఎన్వైరన్మెంట్ లో పెడతారు. పెట్టిన తర్వాత ఈసారి నాకు స్టేబుల్ కోడ్, ఓకేనా, స్టేబుల్ కోడ్ ఏదైతే ఉందో స్టేబుల్ కోడ్ కాస్త మీకు వస్తుంది. ఇప్పుడు టెస్ట్ ఎన్వైరన్మెంట్ అయిపోయిన తర్వాత ఏదైతుందో ప్రీ ప్రాడ్ ఎన్విరాన్మెంట్ కి మూవ్ చేస్తారు. ప్రీ ప్రాడ్ ఎన్విరాన్మెంట్ అనేది కోడ్ మూవ్ చేస్తారన్నమాట. ప్రీ ప్రాడ్ అంటే ఏంటి? ప్రొడక్షన్ ముందు సర్వర్ అన్నమాట. అంటే ప్రొడక్షన్ లో ఆ కోడ్ ఎలా వర్కౌట్ అవుతుందో డైరెక్ట్ ప్రొడక్షన్ సర్వర్ లో వేసేయకుండా
ఒకసారి టెస్ట్ సర్వర్ ఇంకో ప్రీ ప్రాడ్ ఎన్విరాన్మెంట్ తీసుకొని అక్కడ వర్కింగ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కానీ మొబైల్ కానీ డిజైన్ చేస్తారు, వెంటనే మార్కెట్ లో వదిలేరు కదా. ఒక శాంపిల్ డమ్మీ పీసెస్ అనేది ఆ డీలర్స్ ఎవరైతే ఉన్నారో డీలర్స్ వదిలి అది ఎలా వర్కౌట్ అవుతుందో ఏంటో అబ్జర్వ్ చేసి ఏమైనా బగ్స్ ఉంటే బగ్స్ ఫిక్స్ చేసుకొని నెక్స్ట్ మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారు. సో అటువంటిదే ఈ ప్రీ ప్రాడ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా, ప్రీ ప్రాడ్ జనరల్ గా అప్లికేషన్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయో మాట్లాడుకుంటాం. ఓకేనా, ఇంకా ఏది టెక్నికల్ గా డిస్కస్ చేస్తుంది. అండ్ ఇక్కడ ప్రీ ప్రాడ్ ఎన్విరాన్మెంట్ లో వర్కౌట్ అవుతుంది తర్వాత. ఓకే, ప్రీ ప్రాడ్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ అయిన తర్వాత ఏంటంటే డెవ్ అప్లికేషన్స్ అనేది తయారు చేస్తారు. డెవ్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు మేము ప్లే స్టోర్ లో కనుక అబ్జర్వ్ చేస్తే ఐసిఐసి అప్లికేషన్ ఉంటుంది, హెచ్డిఎఫ్సి అప్లికేషన్ ఉంటుంది, లేదా పబ్జీ రిలేటెడ్ అప్లికేషన్ ఉంటుంది. అది మన ప్రీ ప్రాడ్ ఎన్విరాన్మెంట్. ఆ ప్రాజెక్ట్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో దానికి డెవ్ పబ్జీ, డెవ్ ఐసిఐసిఐ, డెవ్ హెచ్డిఎఫ్సి అనేది ఉంటుంది. అంటే ప్రొడక్షన్ సర్వర్ లో ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవడానికి ముందుగా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని ఒక అప్లికేషన్ చేసుకొని ఆర్గనైజేషన్స్ లో మేము వర్క్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఒక ఎడ్యుకేషన్ డొమైన్స్ కి వర్క్ చేస్తున్నాను. సో మనకి ఏంటంటే న్యూ కోర్స్ కానీ న్యూ ఆఫర్స్ కానీ లైక్ ఫీజ్ ప్యాటర్న్స్ కానీ లైక్ న్యూ ఎన్రోల్మెంట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి ఇవన్నీ ఏంటంటే అప్డేట్స్ వస్తాయి. అప్డేట్స్ వచ్చిన డైరెక్ట్ ప్రొడక్షన్ సర్వర్ లో వేసే ముందు ఇక్కడ ప్రీ ప్రాడ్ ఎన్విరాన్మెంట్ లో వేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వర్క్ అవుతుందా, రిజిస్టర్ అవుతున్నామా లేదా, ఫీజ్ పే చేస్తుంటే నెక్స్ట్ స్టెప్ వెళ్తున్నాయా లేదా, ఇవంతా కన్సిడర్ చేసుకున్న తర్వాత వన్స్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ రైట్, we will have a call with the clients. Hello client, actually you have requested for the few services, right? You have requested for the next releases, you have requested for 10 new services. Our development team has done the development and testing team has done the testing. We have tested the same code in the pre-prod environments and it is working fine. Let me know your availability. We want to deploy the newer version into the production servers. సో అప్పుడు ఏంటి, ఆ క్లయింట్ ఏం చేస్తాడు, ఆ క్లయింట్ బిజినెస్ నుంచి మాట్లాడుకొని ఓకే వెర్షన్ 2 రాబోతుంది ఎప్పుడు చేద్దాం ఏంటి అని చెప్పేసి మాట్లాడుకొని మనకు ఒక 5 డే మనకు ఒక అప్డేట్ ఇస్తాడు అనమాట. అప్డేట్ ఇచ్చి హే యాక్చువల్గా వెర్షన్ 1 టు వెర్షన్ 2 అప్డేట్ చేద్దామని చెప్పేసి ఒక అప్డేట్ రాగానే సండే నైట్ 2:30 చేయండి, 3:30 చేయండి అని చెప్పి ఒక అప్డేట్ కాస్త రిలీజ్ చేస్తారు. అప్పుడు మనకి ఏం చేస్తాం, మనకి ఎవరైతే మనం ఐసిఐసిఐలో కానీ హెచ్డిఎఫ్సిలో కానీ సిటీ బ్యాంక్ లో కానీ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ మనం రిజిస్టర్ అయ్యామో మనకి అలర్ట్స్ వస్తాయి. సో అండ్ సో పీరియడ్ 2-3 అవర్స్ ఏదైతే అప్లికేషన్ డౌన్ అవుతుంది, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అని చెప్పి ఇలాంటి మెయిల్స్ కానీ మెసేజ్ కానీ వస్తాయి కదా. ఈ గ్యాప్ లో ఏంటంటే ఇప్పుడు మళ్ళీ డెవాప్స్ ఇంజనీర్ వస్తాడు. ఈ సర్వర్స్ అన్నింటినీ ప్రెసెంట్ వెర్షన్ 1 కాస్త బ్యాకప్ తీసుకొని, కానీ కోడ్ ఏదైతే వెర్షన్ 1 కాస్త బ్యాకప్ తీసుకొని వెర్షన్ 2 ని ఇక్కడ రిలీజ్ చేసి సర్వీసెస్ అప్ చేస్తాడు. సర్వీసెస్ అప్ చేసుకున్న తర్వాత సర్వర్స్ ని స్టార్ట్ చేస్తారు, సర్వీసెస్ ని స్టార్ట్ చేస్తారు. ఓకేనా, స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ రోజు మనం మార్నింగ్ లేచేసరికి 1 అప్డేట్ అవైలబుల్ ఫ్రమ్ సో అండ్ సో, 1 అప్డేట్ అవైలబుల్ ఫ్రమ్ సో అండ్ సో అని చెప్పేసి వస్తుంది. మీరు అప్లికేషన్ ఓపెన్ చేశారనుకోండి, కొన్ని ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతే మీరు ఇచ్చే పర్మిషన్స్ బట్టి, కొన్ని ఏంటంటే న్యూవర్ వెర్షన్ అవైలబుల్ అది అప్డేట్ చేసుకుంటారు కానీ వర్కౌట్ అవుతుంది. ఆ న్యూ అప్డేట్ చేసుకుంటారు, న్యూ 10 సర్వీసెస్ కాస్త మనం ఎంజాయ్ చేస్తుంటాం. ఇది జనరల్ గా ఒక అప్లికేషన్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది. ఒక చిన్న గ్రాసరీ షాప్ నుంచి ఎనీ కైండ్ ఆఫ్ బిగ్ అప్లికేషన్స్ వరకు టెస్ట్ ఎన్వైరన్మెంట్ లో టెస్ట్ జరిగి యూఏటీ ఎన్వైరన్మెంట్ లో ప్రీ ప్రాడ్ లో ఈ అప్లికేషన్ అంతా చేసుకున్న తర్వాత ప్రొడక్షన్ సర్వర్ లోకి ఇలా డిప్లాయ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, దిస్ ఇస్ హౌ అన్ అప్లికేషన్ ఫ్లో. అండ్ ఈ ప్రాసెస్ లో డెవాప్స్ ఇంజనీర్ ఏ వర్క్స్ చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. ఓకే, డెవాప్స్ ఇంజనీర్ ఏ వర్క్స్ చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. సో ఏంటంటే డెవాప్స్ ఇంజనీర్ సర్వర్స్ రెడీ చేస్తాడు. సర్వర్స్ లో ప్యాకేజెస్ ఏం కావాలో, ప్యాకేజెస్ ఏమేం కావాలో ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇగ్నోరా. ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. ఆ సర్వర్ లో 40 సర్వీసెస్ డిప్లాయ్ చేస్తాడు. డిప్లాయ్ చేసిన తర్వాత ఎప్పుడు ఆ సర్వీసెస్ డౌన్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఉంది, ఈ సర్వర్ లో ఫండ్స్ ట్రాన్స్ఫర్ సర్వీస్ అనేది డౌన్ అయిపోయింది అప్లికేషన్. ఇప్పుడు నేను ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయగలను, ట్రాన్స్ఫర్ ఆ అప్లికేషన్ మీద కొట్టుకుంటే ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. అసలు అప్లికేషన్ ఓపెన్ అవ్వట్లేదు అంటే ఎంటైర్ సర్వర్ డౌన్ అయిపోతుంది. మనం చాలా 403 ఎర్రర్స్, 401 ఎర్రర్స్, 502 ఎర్రర్స్ మనం ఇలాంటివి చూస్తుంటాం అప్లికేషన్స్. ఓకేనా, అప్లికేషన్ చూసినప్పుడు బ్యాక్ ఎండ్ లో ఆ సర్వర్ లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అలాంటివి వస్తాయి అన్నమాట. మనం చాలా సార్ బ్యాంక్ వెళ్ళినప్పుడు సర్వర్ డౌన్ ఉంది అంటారు కదా. సో బ్యాక్ ఎండ్ లో జరిగేది ఇదే. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇవి చూసుకుంటాం, సర్వర్ డౌన్ అవ్వకుండా చూసుకుంటాం. అండ్ ఈ సర్వర్ కూడా అంటే ఏంటి, మన ల్యాప్టాప్ అనుకున్నాం కదా, లైక్ 1 TB లైక్ 100 GB తో లాంచ్ చేస్తాం అనుకుందాం. డైలీ ట్రాన్సాక్షన్ చేసుకుంటారు, డైలీ ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్స్. ఈ రోజు ఒక
1000 మంది ట్రాన్సాక్షన్ చేశారు, రేపు 10,000 మంది చేస్తారు, ఎల్లుండి 1,00,000 మంది చేస్తారు. నీకు ఈ సర్వర్ లో ఒక డేటాబేస్ ఉంటుంది కదా, డేటాబేస్ ఫిల్ అయిపోతూ ఉంటుంది. సో నువ్వేం చేస్తావు, ఇక్కడ డేటాబేసెస్ బ్యాకప్ తీసుకుంటూ ఉండాలి. డేటాబేసెస్ బ్యాకప్ తీసుకుంటూ ఉండాలి. ఇంకేం చేస్తారు డెవాప్స్ ఇంజనీర్? ఇంకేం చేస్తారంటే ఆ సర్వర్ 100 GB ఫిల్ అయిపోతాయి. ఫిల్ అవ్వక ముందే నువ్వు ఆ సర్వర్ లో స్పేస్ అయిపోతుందని నువ్వు ఐడెంటిఫై చేసి 100 GB నుంచి 200 GB కి అప్గ్రేడ్ చేసుకోవాలి. నీ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ ఎంత? 4 CPU సరిపోతే మీరు అప్గ్రేడ్ చేసుకుంటున్నారు. అలాగే మీ ప్రొడక్షన్ సర్వర్ లో CPUs మెమరీ ఉంటుంది. నీకు ఒక 8 CPU యొక్క సరిపోతే నువ్వు 16 CPUs కి అప్గ్రేడ్ చేసుకోవాలి. నువ్వు 40 సర్వీసెస్ సర్వర్ లో డిప్లాయ్ చేస్తున్నావు, నీకు మాన్యువల్ గా కొంత టైం పడుతుంది. సో దీన్ని ఆటోమేట్ చేయడానికి నువ్వు స్క్రిప్ట్స్ రాయాలి. ఇంకేం చేస్తారు డెవాప్స్ ఇంజనీర్స్? ఇంకేం చేస్తారంటే ఇంకా చేస్తానే ఉంటారు. డెవాప్స్ ఇంజనీర్ నెంబర్ ఆఫ్ టూల్స్ వస్తున్నాయి. ఆ నెంబర్ ఆఫ్ టూల్స్ ని యూజ్ చేసుకొని ఎలా ఆటోమేట్ చేయాలో చూస్తున్నాం. ఇప్పుడు మనం అంతా కలిసి ఏదో ప్రాజెక్ట్ చేస్తాం అనుకుందాం. ఒక 2 సర్వర్లో డిప్లాయ్ చేస్తాం. ఒక 100 మంది కనెక్ట్ అవుతున్నారు, బాగా. ఈ సర్వర్కి ఒక పెద్ద క్లయింట్ వచ్చాడు. సో ఆ క్లయింట్ ఏంటి, ఫుల్ ప్రమోషన్ చేస్తాడు, ఇండియా వైడ్ గా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇండియా వైడ్ గా రిలీజ్ చేద్దాం అనుకుంటే నీకు ఈ 2 సర్వర్లు సరిపోతాయా? అదవుతుందా? నేను చెప్పింది ఏంటంటే, మీకు ఒక వెబ్సైట్ ఉంది. ఇంతకుముందు వెబ్సైట్ లో www.flipkart2.com అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. ఇంతకుముందు ఒక 100 యూజర్స్ కాస్త సర్వర్ హిట్ చేస్తున్నారు. 100 మెంబర్స్ కాస్త సర్వర్స్ హిట్ చేస్తున్నారు, సరిపోతుంది. ఇప్పుడు మనకి న్యూ క్లయింట్ వచ్చింది, ఇక్కడ 1000 రిక్వెస్ట్లు వస్తాయి. నేను ఏమంటానంటే ఈ 2 సర్వర్లు సరిపోతాయా? 2 సర్వర్లు ఏ మూలకి సరిపోదు. ఓకేనా? ఒకేసారి 1000 రిక్వెస్ట్లు కనుక సర్వర్ హిట్ చేసాయి అనుకోండి, సర్వర్లు క్రాష్ అయిపోతాయి. ఓకే, సర్వర్లు క్రాష్ అయిపోతాయి, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ టిన్ ఉంది, వాటర్ టిన్ ఏదైతే ఉందో ఒక అబ్బాయి 2 టిన్స్ చేస్తాడు ఎట్ టైం. ఇప్పుడు మనకి ఏదో అర్జెంట్ రిక్వైర్ ఉంటుందని చెప్పి 10 టిన్స్ తెమ్మంటే 10 టిన్స్ ఏదో పైన పెట్టుకుంటాడు, 2 స్టెప్లు వేసినట్టు అక్కడ పడిపోతాడు. ఓకేనా? సేమ్ సర్వర్స్ కూడా అంతే. సర్వర్స్ కి ఎంత కెపాసిటీ ఇవ్వాలో అంతే కెపాసిటీ ఇవ్వాలి. ఎక్కువ ఇచ్చామంటే ఫెయిల్ అయిపోతుంది. మనకి ఈ లాక్డౌన్ టైంలో ఒక 2 మంత్స్, 2 మంత్స్ 3 మంత్స్ ఎక్కడ వాళ్ళు అక్కడ స్టక్ అయిపోయింది. తర్వాత ఏంటి, ఎవరి స్టేట్ కి వారు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఒక వెబ్సైట్, స్పందన వెబ్సైట్స్ కానీ ఏ స్టేట్ కి సంబంధించి వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఈ వెబ్సైట్ ఏంటంటే మినిమం సర్వర్స్ లాంచ్ చేస్తారు. అప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైతే స్టక్ అయిపోయారో అందరూ మార్నింగ్ 10 గంటలకు ఓపెన్ అవుతుంది అనగానే ఈ 10 గంటలకి నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు ఈ సర్వర్ మీద హిట్ చేశారు. సర్వర్ ఒక్క రిక్వెస్ట్ కూడా తీసుకోకుండా ఫెయిల్ అయిపోయింది, అంటే ఒక అప్లికేషన్ కూడా ప్రాసెస్ చేయకుండా ఫెయిల్ అయిపోయింది. సో నువ్వు ఏంటంటే నీకు రిక్వైర్మెంట్ తగ్గట్టుగా నువ్వు 2 సర్వర్స్ మీద వర్క్ చేయడం కన్నా రెడీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒక 200 సర్వర్స్ మీద వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. ఓకే, అంటే ఋషి నేను ఇప్పుడు 2 సర్వర్ నుంచి 200 సర్వర్లు కూడా నేనే లాంచ్ చేయాలా? ఎస్, మీరే లాంచ్ చేయాలి. ఓకే, డన్. అంటే 200 సర్వర్స్ అంటే ఓకే ఫైన్, బట్ 200 సర్వర్స్ లాంచ్ చేస్తే సరిపోదు కదా. సరిపోదు, ఇంకేం చేయాలి? ఆ 200 సర్వర్లో ఈ 2 సర్వర్లో ఎటువంటి ప్యాకేజెస్ ఉన్నాయో ఈ 200 సర్వర్లో కూడా సేమ్ ప్యాకేజెస్ ఉండాలి. అప్పుడే కదా మన అప్లికేషన్ వర్కౌట్ అవుతుంది. ఎస్, అప్పుడే మీ అప్లికేషన్ వర్కౌట్ అవుతుంది. సో 200 సర్వర్లో ఆ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలంటే నేను అర్జెంట్ గా మా కంపెనీలో ఓపెనింగ్స్ అని చెప్పి ఒక 20 మంది డెవాప్స్ ఇంజనీర్స్ హైర్ చేసుకున్నా. సరే, హైర్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ ఎన్ని రోజులు నడుస్తుంది? ఒక 10 days నడుస్తుంది. 10 days తర్వాత పరిస్థితి ఏంటి? ఆ ప్రాజెక్ట్ అయిపోతుంది. మరి ఈ 20 మంది డెవాప్స్ ఇంజనీర్ పరిస్థితి ఏంటి? 10 days కి హైర్ చేసుకుంటారా మీరు? 10 days అయిపోయిన తర్వాత వదిలేస్తాం? అలా ఎవరు రారు, అంత మనం ఈజీగా వదులుకెళ్ళదు. సో మనకి ఏంటి, దీనికి 2 సర్వర్ల నుంచి 200 సర్వర్స్ అయినా మనం ఈజీగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఏంటంటే ఒక 10 మంది డెవాప్స్ ఇంజనీర్స్ వచ్చి మనిషికి 20 సర్వర్లు ఇచ్చి ఆ 20 సర్వర్ల ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయవలసిన అవసరం లేదు. 1 డెవాప్స్ ఇంజనీర్ ఈజ్ సఫిషియంట్. మనకి ఇందులో అడ్వాన్స్ టూల్స్ ఉన్నాయి. సో ఇది ఏం చేస్తుందంటే యాన్సిబుల్ అనే టూల్స్ ఇలాంటి సందర్భాల్లో మీరు వాడుకోవచ్చు. యాన్సిబుల్ అనే టూల్ ఏం చేస్తుందంటే ఒక సర్వర్ లో ఇన్స్టాల్ చేయడానికి ఒక 1 hour పట్టింది అనుకోండి. ఈ యాన్సిబుల్ ఏం చేస్తుంది తెలుసా? ఇలా నార్మల్ గా ఒక్కొక్క సర్వర్ లో గంట తీసుకుంటే రోజుకు 10 సర్వర్లు ఇన్స్టాల్ చేయగలరు. అలా నువ్వు సర్వర్ ఎన్విరాన్మెంట్ రెడీ చేయడానికి నీకు ఒక ఎక్స్ టైం పడుతుంది. ఇంకా డెవలపర్స్ డిప్లాయ్ చేసేటప్పుడు, టెస్టింగ్ జరిగేటప్పుడు, ప్రొడక్షన్కి వెళ్ళేటప్పుడు ఇట్ ఈస్ కన్స్యూమింగ్ ఓకేనా లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు మనం జస్ట్ ఓకేనా ఎలాంటి వరల్డ్ లో ఉన్నాం. సో నిన్న మనకి ఒకటి ఇష్టమైతే ఈ రోజు అది ఇష్టం ఉండట్లేదు కానీ, అండ్ రోజుకి మన టేస్ట్ కానీ హ్యాబిట్స్ కానీ చేంజ్ అయిపోతున్నాయి.
సో ఈ అప్లికేషన్స్ కూడా అంతే త్వరగా అప్గ్రేడ్ అవ్వాలి. సో అటువంటి టైంలో మనకి ఏంటంటే డెవాప్స్ టూల్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఒక సర్వర్ లో ఇన్స్టాల్ చేయడానికి 1 అవర్ పడితే 100 సర్వర్లు కాదు కదా, 1000 సర్వర్లు కూడా ఇన్స్టాల్ చేయడానికి ఆ 1 అవర్ చాలు. ఇఫ్ యూ యూస్ డెవాప్స్ టూల్స్ ఆన్సిబుల్. ఋషి మరి 1000 సర్వర్లు నువ్వు లాంచ్ చేసేస్తున్నాను అంటున్నావు, బాగానే ఉంది. యాక్చువల్గా నేను 2 ఫోన్స్ మెయింటైన్ చేస్తున్నాను. 2 ఫోన్స్ మెయింటైన్ చేసినప్పుడే నేను కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను. ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? నాకు ఏ నెంబర్కి మిస్ కాల్ ఉందో, ఏ నెంబర్కి నెట్వర్క్ వస్తుందో లేదో కూడా నాకు తెలియట్లేదు. కొద్దిసేపు అయిన తర్వాత యూ హ్యావ్ ఏ మిస్ కాల్ అంటే అప్పుడు నేను ఐడెంటిఫై చేస్తున్నాను, ఓకే పలానా టైంలో నేను నెట్వర్క్ ఏరియాలో లేను. నేను ఇప్పుడు ఏదో మంచి స్పాట్కి వెళ్ళండి, నాకు ఫోటో తీసుకుంటున్నాను, యువర్ మెమొరీ ఈజ్ ఫుల్. అప్పుడు కానీ నాకు తెలియట్లేదు నా ఫోన్లో ఉన్న మెమొరీ అయిపోతుందని. ఒక 2 ఫోన్స్ మెయింటైన్ చేసినప్పుడే నేను ఇంత ఇబ్బంది పడుతుంటే మరి 1000 సర్వర్ని ఒక డెవాప్స్ ఇంజనీర్ ఎలా హ్యాండిల్ చేయగలడు? ఏ సర్వర్ రన్నింగ్ లో ఉందో, ఏ సర్వర్ స్టాప్ లో ఉందో, జనరల్ థింగ్స్ ఓకేనా, జనరల్ థింగ్స్ ఓకేనా, ఏది ఉందో, ఏ డేటాబేస్ బ్యాకప్ తీయాలో, ఏది వర్కౌట్ అవుతుందో నాకు ఐడియా తెలియట్లేదు. మరి ఈ సందర్భంలో ఇంకా ఎక్స్ట్రా టీమ్ ఈ సందర్భంలో కూడా అవసరం లేదా? నాట్ రిక్వైర్డ్. ఇలాంటి టైంలో మీరు మానిటరింగ్ టూల్స్ అనేది వాడుకోవచ్చు. మానిటరింగ్ టూల్ అంటే ఒక మానిటరింగ్ టూల్ అనమాట. సర్వర్ బిహేవియర్స్ ఎలా ఉన్నాయి అని చెప్పే టూల్. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్ డేస్ లో ఒక ఫస్ట్ పీరియడ్ అయిపోయిన వెంటనే టీచర్ బయటకు వెళ్ళిపోతారు 9:45. నెక్స్ట్ టీచర్ ఎప్పుడు వస్తారు? 9:50. ఈ 5 minutes లో ఎంత గోల్ జరిగేది? గొడవలు అవేవి, కొట్టుకునేవారు, డిస్టర్బెన్సెస్ జరిగేది. పక్క నుంచి టీచర్కి వచ్చి మనకి కంప్లైంట్స్ చేసేవారు క్లాస్ టీచర్కి. సో మనం ఎవరైనా వచ్చేసరికి మనం సైలెంట్ అవుతాం. కానీ ఈ గ్యాప్ లో ఒక డిస్టర్బెన్స్ అనేది జరిగిందా లేదా? డిస్టర్బెన్స్ జరిగింది. సో దీన్ని మనం ఎలా ఆర్కెట్ ఇచ్చారు? ఒక క్లాస్ రూమ్ లో ఎవరైతే బాగా చదువుతున్నారో క్లాస్ లీడర్ కింద పెట్టి, టీచర్ ఎప్పుడైతే స్టెప్ అవుట్ అయ్యారో ఈ క్లాస్ లీడర్ కాస్త అక్కడ పొజిషన్ తీసుకుంటాడు, డయాస్ ఎక్కుతాడు. సో మొత్తం అంతా అబ్జర్వ్ చేస్తారు, ఎవరెవరు చేస్తున్నారు, ఏంటి, ఎవరు ఎటువంటి డిస్టర్బెన్స్ చేస్తున్నారు, ఆ డిస్టర్బెన్స్ తగ్గట్టుగా నోట్ చేసుకుంటారు. సో దానికి తగ్గట్టుగా పనిష్మెంట్స్ అనేది మనకి ఇచ్చేవారు. ఇక్కడ కూడా ఏంటంటే ఈ మానిటరింగ్ టూల్ చేసే పని అది 1000 సర్వర్స్ ని మానిటర్ చేస్తుంది. 1000 సర్వర్ మానిటర్ చేసి మనకి అలర్ట్స్ పంపిస్తుంది. ఆ సర్వర్ లో డిస్ప్లేస్ అయిపోతుంది, ఈ సర్వర్ డౌన్ లో ఉంది, ఈ సర్వర్ లో CPU యూటిలైజేషన్ మాక్సిమం రీచ్ అవుతున్నాయి, ఈ సర్వర్ లో ఎక్కువ ప్రాసెస్ అవుతుంది, ఇలాంటి అలర్ట్స్ ఇస్తుంది. అలాగని ప్రతి సర్వర్ కి వెళ్లకుండా ఏ సర్వర్ కి అయితే ప్రాబ్లం ఉందో నేను డైరెక్ట్ గా సర్వర్ కి వెళ్ళి నేను ఇష్యూస్ అనేది రిజాల్వ్ చేస్తున్నాను. అది మానిటరింగ్ టూల్. ఓకేనా? నెక్స్ట్ కంటైనరైజేషన్ అప్లికేషన్స్, డాకర్స్ అండ్ క్యూబర్నెటీస్. కానీ డాకర్స్ అండ్ క్యూబర్నెటీస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది డాకర్స్ అండ్ మార్కెట్ లో బాగా ట్రెండింగ్ లో ఉన్న టూల్స్ లో డాకర్స్ అండ్ క్యూబర్నెటీస్ ఒకటి. డాకర్స్ అండ్ క్యూబర్నెటీస్. సో ఈ డాకర్స్ అండ్ క్యూబర్నెటీస్ ఏంటంటే కంటైనరైజేషన్ అప్లికేషన్స్. సో ఇవి ఏం చేస్తాయంటే నీకున్న అప్లికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ షిప్ మనకి షిప్ చూసాం కదా, షిప్ ఏం చేస్తుందండి, ఒక లైక్ జస్ట్ మనకి ఏంటంటే డాకర్ జస్ట్ డాకర్ అని చెప్పేసి, అంటే ఈ డాకర్ అంటే ఏదో తెలియకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు. ఈ డెవాప్స్ లో 1 ఆఫ్ ద టూల్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ డాకర్ ఇక్కడ జనరల్ గా ఈ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్ ఏం చేస్తుంది అంటే ఈ డయాగ్రామ్ బట్టి మనకి ఏమవుతుంది, ఏదో ఒక షిప్ ఉంది, ఓకేనా, ఏదో ఒక షిప్ ఉంది, ఆ షిప్ లో కంటైనర్స్ అనేది రన్ అవుతున్నాయి. కరెక్ట్ అంతేనా? ఆ డయాగ్రామ్ అంతేగా చెప్తుంది, ఏదో షిప్ లో ఉంది, ఈ కంటైనర్స్ కాస్త రన్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు సపోజ్ ఈ ఫస్ట్ షిప్ లో ఒక ఆయిల్ ఏదో క్యారీ చేస్తున్నారు అనుకుందాం. అండ్ సెకండ్ షిప్ లో కాస్త ఏం జరుగుతుంది, సంథింగ్ అయినా క్లాత్ ఐటమ్స్ ఏదో క్యారీ చేస్తుంది అనుకుందాం. అండ్ థర్డ్ షిప్ లో లగ్జరీ కార్స్. సో ఇలా ఉంది. అంటే అన్ని కంటైనర్స్ లో ఒకటే డేటా ఉండాలని రూల్ ఏం లేదు కదా, ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి వేరే కంట్రీస్కి అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అంతా క్లాత్ ఐటమ్ ఒకటే ఎక్స్పోర్ట్ చేస్తాము, ఇంకా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ని మనం క్యారీ చేస్తాం. మరి ఒకవేళ పొరపాటున ఈ కంటైనర్ డ్యామేజ్ అయితే ఈ ఆయిల్ వల్ల మిగతా కంటైనర్స్ కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? ఒక కంటైనర్ డ్యామేజ్ అయితే మిగతా కంటైనర్స్ కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? అసలు ప్రాబ్లమే రాదు. బికాస్ దిస్ కంటైనర్, ఈ కంటైనర్ ఏదైతే ఉందో ఇండివిజువల్ గా ప్యాక్ చేస్తాం కదా, ఈ కంటైనర్స్ ఏదైతే ఉందో ఇండివిజువల్ గా టైట్ గా ప్యాక్ చేసి ఉంచాం. అండ్ నెక్స్ట్ కంటైనర్ ఏదైతే ఉందో ఇండివిజువల్ గా టైట్ గా ప్యాక్ చేసి ఉంచాం. దీనికి సంబంధం లేకుండా మనం అప్లికేషన్స్ అనేది మనం రన్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఇలాంటి మెథడాలజీ ఏదైతే ఉందో మార్కెట్ లో బాగా ట్రెండింగ్ లో ఉంది కదా, డాకర్స్ అండ్ క్యూబర్నెటీస్. దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. నెక్స్ట్ మీకు నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ సర్వర్స్ ఉన్నాయి. ఆ ప్రొడక్షన్ సర్వర్ లో డైలీ నైట్ అయ్యేసరికి బ్యాకప్స్ ఇవ్వాలి. ఈ రోజు 1 లక్ష రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. 1 లక్ష రూపాయల ట్రాన్సాక్షన్ ఒక 1,00,000 మందో, ఒక 10,000 సంథింగ్, ఒక n నెంబర్ ఆఫ్ పీపుల్స్ అనేది ఒక n నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరిగింది. సో ఈ డేటా అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదండి. డేటా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ డేటా అనేది మన ట్రాన్సాక్షన్స్ అనేది
ఎలా బ్యాకప్స్ తీసుకోవాలి ఏంటి ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అంతా డెవాప్స్ ఇంజనీర్స్ అనేది హ్యాండిల్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే సర్వర్స్ ఇప్పుడు ఒక న్యూ ప్రాజెక్ట్ వచ్చింది కానీ న్యూ ప్రాజెక్ట్ అనేది వచ్చింది. సో ఈ న్యూ ప్రాజెక్ట్ ఏంటంటే నువ్వు సర్వర్స్ లాంచ్ చేయాలి కానీ ఒక లైక్ 1 month రన్ అవుతుంది. నీకు ఒక 100 సర్వర్లు లాంచ్ చేయాలి. 100 సర్వర్ లాంచ్ చేయాలంటే నీకు కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఓకేనా, 100 సర్వర్ 1 లాంచ్ చేయడం, సర్వర్ 2 లాంచ్ చేయడం, సర్వర్ 3 లాంచ్ చేయడం, ఇలా కాకుండా కొన్ని అడ్వాన్స్ టూల్స్ ఉన్నాయి. టెరాఫామ్ అని చెప్పేసి టెరాఫామ్ అని చెప్పి మీరు ఇక్కడ ఏంటంటే టెరాఫామ్ ఫైల్స్ రాసి మీరు ఒక స్క్రిప్ట్ కనుక ఇక్కడ రన్ చేస్తే బ్యాక్ ఎండ్ లో 100 సర్వర్లు అట్టే వచ్చేస్తాయి. 1 month అయింది, మీకు ప్రాజెక్ట్స్ అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మీరు వర్క్ చేయట్లేదు, మీకు సర్వర్స్ అనేది నో యూజ్. సో అప్పుడు మీకు ఏదైతే ఉందో ఒక కమాండ్ ఎంటర్ చేయండి, ఆ 100 సర్వర్లు కూడా అట్టే వెళ్ళిపోతాయి. ఇంత ముందు సర్వర్స్ అవి క్రియేట్ చేసుకోవాలంటే ఎంత కష్టం, చాలా కష్టం. దాని గురించి కూడా మాట్లాడదు, ఓకేనా, చాలా కష్టం. బట్ ఈ డెవాప్స్ టూల్స్ అనేది వాడితే డెవాప్స్ టూల్స్ వచ్చిన తర్వాత మన లైఫ్ మెయిన్ గా ఈ అడ్మిన్ టీమ్స్ కానీ ఇన్ఫ్రా టీమ్స్ కానీ వీళ్ళ టైం మీద మన వర్క్స్ ఏవైతే ఉన్నాయో మన వర్క్స్ అనేది చాలా ఈజీ అయిపోయినవి. చాలా ఈజీ అయిపోయింది. దిస్ ఈస్ ఓకేనా. ఇలా ఓవరాల్ గా డెవాప్స్ ఇంజనీర్ ఎక్కడెక్కడ వర్క్ చేస్తాడో జస్ట్ చిన్న ఐడియా మాత్రమే, ఓకేనా, బేసిక్ ఐడియా మాత్రమే మనం డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ అది రిలేటెడ్ టు డెవాప్స్. డెవాప్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే డెవాప్స్ ఈజ్ ఏ మెథడాలజీ. మెథడాలజీ ఒక అప్లికేషన్, ఒక చిన్న అప్లికేషన్ ఏదైతే ఉందో డెవలప్ చేయడానికి డిఫరెంట్ డెవాప్స్ టూల్స్ వాడి నీ ప్రాజెక్ట్ లో నువ్వు ఎలా ఇంప్లిమెంట్ చేసుకున్నావో చెప్పేదాన్నే డెవాప్స్. ఋషి, ఈ డెవాప్స్ ఒక డెఫినేషన్ నాకు అర్థమైంది. దీనికి ఎందుకు క్రేజ్ వచ్చింది? ఒక లాస్ట్ 3 years నుంచి 4 years నుంచి బాగా వింటున్నాం. లైక్ మన ఆన్ సైట్ మన లైక్ ఓపెనింగ్స్ కానీ మన ఇండియాలో కానీ ఆన్ సైట్ లో కానీ డిఫరెంట్ కంట్రీస్ లో కూడా దీని క్రేజ్ అలాగే ఉంది. సో మీకు ఇంత క్రేజ్ రావడానికి గల కారణం ఏంటి? బికాస్ ఇట్ ఈస్ ఏ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. అంటే ఏంటి? ఈ టూల్స్ నేను వాడుకుంటాను, నీ ప్రాసెస్ యూజ్ చేసుకోవచ్చు, నేనేం మనీ పే చేయవద్దా? నో నీడ్ టు పే ఎనీ మనీ. ఫ్రీగా మీరు వాడుకోవచ్చు. మాక్సిమం ఎక్స్ట్రీమ్ లెవెల్స్ వరకు మీరు ఫ్రీగా అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. యాక్చువల్గా ఇవి లైసెన్స్డ్ టూల్స్ కూడా ఉంటాయి. ఆ లైసెన్స్ టూల్స్ కాస్ట్ ఎంతో తెలుసా? పర్ మంత్ 5 lakhs నుంచి 10-12 lakhs వరకు చార్జెస్ చేస్తారు, డిపెండ్స్ అపాన్ ద టూల్. కానీ ఒక డెవాప్స్ ఇంజనీర్ శాలరీస్ ఎంత ఇచ్చేది? ఎంత సంవత్సరం మొత్తం డెవాప్స్ ఇంజనీర్ అని కాదు, వర్కింగ్ టీమ్ సంవత్సరం మొత్తం ఇచ్చే ప్యాకేజ్ ఒక 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు, 16 లక్షలు, డిపెండ్స్ అపాన్ దర్ ప్యాకేజ్. బట్ ఇక్కడ ఒక టూల్ కాస్ట్ ఎంత? ఒక టూల్ కాస్టే మంత్ కి 5 నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. సో ఆ టూల్స్ మీద అంత ఇన్వెస్ట్ చేసే బదులు ఒక సరైన డెవాప్స్ ఇంజనీర్ కానీ క్లౌడ్ ఇంజనీర్ కానీ మనం తీసుకొని మన ప్రాజెక్ట్ లో ఇంప్లిమెంట్ చేస్తే వాడే నేర్చుకొని ఏదోలా ఇంప్లిమెంట్ చేస్తాడు, మన టైం సేవ్ చేస్తాడు, ప్రాజెక్ట్స్ అనేది కొంచెం ఫాస్ట్ గా నడుస్తాయి, రిలీజెస్ అనేది ఫాస్ట్ గా నడుస్తాయి అని చెప్పి మనకి ప్రాజెక్ట్ కి డెవాప్స్ ఇంజనీర్ ని హైర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. ఓకేనా, స్టార్ట్ చేస్తున్నారు. ఇంత ముందు మనం ఏదో బ్యాంకింగ్ అప్లికేషన్స్ అబ్జర్వ్ చేసామా? అంటే మన చిన్నతనంలో 90s 2000 ఆ ఏరియాలో కూడా అంత అప్గ్రేడ్ ఏమీ అవ్వలేదు కదా. 2000 కానీ 1998, 2000 ఆ ఏరియాలో మనకి గట్టిగా చెప్పాలంటే మొబైల్ ఫోన్ చూసేదే ఆ టైంలో కొద్దిగా తక్కువ. ల్యాండ్ లైన్స్ ఏం చూసాం, ఏదైనా నెట్ బ్యాంకింగ్ అది చేసిన, అప్లికేషన్స్ ఓపెన్ చేసిన, 1 సంవత్సరం ముందు అప్లికేషన్స్ ఎలాగ ఉన్నాయో సంవత్సరం తర్వాత కూడా అప్లికేషన్స్ అలానే ఉండేవి. కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? నిన్న ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయండి, ఒక ఆఫర్స్ పెడుతున్నాడు. ఈ రోజు పెట్టండి, ఒక ఆఫర్స్ పెడుతున్నాడు. ఓకేనా, నిన్న జొమాటోలో ఒక ఆఫర్ చేయండి, 40% పడుతుంది. అదే ఈ రోజు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుందని 50% ఆఫర్ పడుతుంది. రాత్రి ఇన్ని చేంజెస్ ఎలా సాధ్యమవుతున్నాయి? బికాస్ ఆఫ్ డెవాప్స్. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది వాట్ ఈస్ డెవాప్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, డెవాప్స్ ని ప్రాజెక్ట్ లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని ఒక ఐడియా తెచ్చుకుని ఒక లైన్ అనేది డెవలప్ అయ్యి ఉండాలి ఇప్పటికి. ఓకేనా, సో దట్స్ ఇట్. ఇప్పుడు AWS గురించి మాట్లాడుకుందాం. కానీ జస్ట్ AWS మనం ఏ టూల్స్ మాట్లాడుకుంటాం ఏంటి లాస్ట్ లో చెప్తాను. ఇక్కడ AWS కి షిఫ్ట్ అవుతుంది. సో AWS అంటే ఏంటి? AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్. AWS అమెజాన్, ఓకే, అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఓకే, ఇది అబ్రివేషన్. ఓకే, బాగానే ఉంది. సో ఎగ్జాక్ట్ గా వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకునే ముందు గతంకి వెళ్దాం. కానీ గతం అంటే జస్ట్ ఒకసారి పాస్ట్.
పాస్ట్ ఏంటి, ఒక మనం ఏదో కంపెనీలో వర్క్ చేసి ఉంటాం కదా ఇప్పటికి, ఏదో ఒక చిన్న కంపెనీనో పెద్ద కంపెనీనో, పోనీ ఏ కంపెనీ వర్క్ చేయకపోతే అసలు జస్ట్ మనం బ్యాంక్స్ కానీ వెళ్ళి ఉంటాం కదా, బ్యాంక్స్ కానీ వెళ్ళి ఉంటాం కదా. బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేస్తాం, బ్యాంక్స్ కానీ లేదా ఒక ఐటీ కంపెనీకి వెళ్ళినప్పుడు, నాన్ ఐటీ కానీ ఐటీ కంపెనీకి వెళ్ళినప్పుడు అలా వాళ్ళ ఆర్కిటెక్చర్ ఉంటుంది, డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఒక లైక్ ఒక ఓడిసి అనేది ఉంటుంది కదా, ఓడిసి అంటే వేర్ పీపుల్ యూస్ టు వర్క్ అనమాట, వేర్ పీపుల్ యూస్ టు వర్క్, ఓడిసి 1 ఓడిసి 2. అండ్ ఇంకో ఏరియాలోకి వెళ్తారు, ఇక్కడికి ఏంటి ఒక ప్యాంట్రీ ఉంటుంది కదా, ప్యాంట్రీ అండ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కదా, ప్యాంట్రీ ఒకటి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అండ్ ఇంకొక సో అని వెళ్తే ఒక కల్చరల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఏమైనా ఉంటుంది. అండ్ ఒక మూలకి వెళ్తే అంటే జస్ట్ ఈ ఏరియాలో కార్నర్ లోకి వెళ్తే కనుక మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక వాచ్మెన్ అక్కడ కూర్చొని ఉంటాడు. ఒక వాచ్మెన్ డోర్ లోపలికి వెళ్ళకుండా కూర్చొని ఉంటాడు. వాడు ఏం అబ్జర్వ్, పొరపాటు ఎప్పుడైనా మీరు ఆ స్టెప్స్ వైజ్ గా కానీ మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా అబ్జర్వ్ చేస్తే ఏంటి, ఒక ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ అనేది ఉంటుంది. ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ అనమాట. ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ అనేది ఉంటుంది. ఈ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ అనేది ఏంటి అసలు, ఏంటంటే ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ వర్క్ చేసుకుంటారంటే కారణం ఈ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ వల్ల. ఒక నెట్వర్కింగ్ డివైజెస్ కానీ లైక్ ర్యాక్స్ కానీ లోపల ఫుల్ గా ఏసీ ఆన్ చేసి నెట్వర్కింగ్ డివైజెస్, కేబుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఒకసారి డయాగ్రామ్ చూపిస్తానండి. ఇఫ్ నాట్ మీరు చూసే ఉంటారు ఒకసారి డయాగ్రామ్ చూపిస్తాను. లైక్ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్, ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ ఒకసారి కొద్దిగా టైం 40 minutes దాటేలా ఉంది, బట్ నాట్ ఏ ప్రాబ్లం, కొద్దిగా వెయిట్ చేయండి. సో ఒకసారి చూడండి, ఇది ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ అంటే ఒక కంపెనీలో ఏ మూలకి అబ్జర్వ్ చేసినా ఈ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ అనేది మీరు గమనించగలరు. అలాగే ఇంతకు ముందు ఒక 6 years, 7 years, 8 years బ్యాక్ మోస్ట్ ఆఫ్ ద కాదు కదా 80% ఆఫ్ ద కంపెనీస్ ఈ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ మెయింటైన్ చేసేవారు. ఓకే, ఇప్పుడు మెయింటైన్ చేయట్లేదా? ఇప్పుడు ఇది మీరు మెయింటైన్ చేసుకునేది. అండ్ AWS వాడు మెయింటైన్ చేసేది ఏదో తెలుసా, AWS వాడు మెయింటైన్ చేసేది ఇది. ఇంతకుముందు మీరు మెయింటైన్ చేసేది ఇది. ఓకే, ఇప్పుడు ఏ ఒక్క కంపెనీ కూడా ఈ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవట్లేదు. సింపుల్ గా AWS వాడు ఇచ్చినయే వాడుకుంటున్నారు. అవునా? ఎందుకు అందరూ కూడా AWS అప్గ్రేడ్ అవుతున్నారు? ఎందుకు ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ వాడుకోవట్లేదు? ఇన్ని సంవత్సరాలు ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ కదా వాడుకున్నారు. సడన్ గా వీళ్ళు దీన్ని క్విట్ చేయడానికి కారణం ఏంటి? సో చూద్దాం. ఓకే, ఎందుకు క్విట్ చేయడానికో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అంతా కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, బిజినెస్ మనకి ఏదో US లో క్లయింట్స్ ఉన్నారు. ఓకేనా, US లో క్లయింట్స్ ఉన్నారు. మనకు కొన్ని ప్రాజెక్ట్స్ అనేది ఏదో పట్టామనుకుందాం. ప్రాజెక్ట్స్ అనేది పట్టామనుకుందాం. సో మనకి ఏంటి, దీనికి ఒక టీం కావాలి కదా. ఒక ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయాలంటే ఒక టీం కావాలి. 10 members టీం అనుకుందాం. లైక్ ఒక ఇమాజిన్ ఒక స్టార్ట్అప్ కంపెనీ. క్లయింట్ అనేవాడు మనకి ఎప్పుడు బిజినెస్ ఇస్తాడు? క్లయింట్ అనేవాడు మనకి ఎప్పుడు బిజినెస్ ఇస్తాడండి? ఎప్పుడు బిజినెస్ ఇస్తాడంటే వాడి రిక్వైర్మెంట్ ఏదో మీరు రిక్వైర్మెంట్ తెలుసుకున్న తర్వాత మీరు ఒక ప్రోడక్ట్ డిజైన్ చేసి దాని మీద డెమో ఇస్తే క్లయింట్ కనుక లైక్ అయితే వాడు మనకి ఫండ్స్ రిలీజ్ చేసి ప్రాజెక్ట్స్ అనేది అసైన్ చేస్తాడు. ఇన్ కేస్ నచ్చకపోతే లేదు, ప్రాజెక్ట్ లేదు. ఓకేనా, ప్రాజెక్ట్ పోయింది, నా ప్రాజెక్ట్ పోయింది, లేదు నేను కొత్త ప్రాజెక్ట్ మూవ్ అవుతున్నాం, మన ఫ్రెండ్స్ అదే వింటుంటారు కదా, వింటుంటాం. సో ఇలా అనమాట. సో ఓకే డన్. సో తోడుతో నెగిటివ్ ఎందుకు, పాజిటివ్ గానే మాట్లాడుకుందాం. మనం అంతా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అండ్ క్లయింట్ ని ఇంప్రెస్ చేయడానికి అంటే వర్కౌట్ చేస్తున్నాం. నేను ఒక ఇద్దరు డెవలపర్స్ ని, ఇద్దరు టెస్టర్స్ ని, ఒక ఇన్ఫ్రా టీమ్ అంటే ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ లో మాట్లాడుతున్నాం కదా, ఒక ఇన్ఫ్రా టీమ్ ఏదైతే ఉందో ఇన్ఫ్రా టీమ్ ని అండ్ నెక్స్ట్ నా సర్వర్స్ అన్నింటినీ మేనేజ్ చేసుకోవడానికి ఓకేనా ఇన్ఫ్రా టీమ్ కావాలి. నెక్స్ట్ DBA టీమ్ కావాలి. ఓకేనా, DBA టీమ్ కావాలి. అండ్ నెట్వర్కింగ్ టీమ్ కావాలి. ఓకేనా, నెట్వర్కింగ్ టీమ్ కావాలి. నెక్స్ట్ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ ఇంతకు ఫస్ట్ పిక్ చూపించారు కదా, ఇవన్నీ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. డెవలపర్స్ కోడ్ మాత్రం డెవలప్ చేస్తారు. మిగతా ఈ ఐటమ్ ఏదైతే ఉందో ఇన్ఫ్రా టీము, DBA టీము, నెట్వర్కింగ్ టీము వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఓకేనా, ఇలా మెయింటైన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ ఇన్ఫ్రా టీమ్ ఇప్పుడు అంటే మనం డేటా అంతా అక్కడ పెడుతుంటారు. ఆ డేటా అంతా మిస్యూజ్ అవ్వకుండా ఒక సెక్యూరిటీ గార్డ్ని నువ్వు అలొకేట్ చేసుకోవాలి. అండ్ లోపల సర్వర్స్ రన్ అవుతుంటాయి. లోపల సర్వర్స్ కంటిన్యూస్ గా 24/7 రన్ అవుతాయి. సో దానికి సర్వర్స్ ఎప్పుడు కూడా కూల్ గా ఉండాలి. సో నువ్వు ఒక ఏసీ ఏదైతే ఉందో
మల్టిపుల్ ఏసీస్ కానీ కూలర్స్ కానీ మీరు మెయింటైన్ చేసుకోవాలి. మల్టిపుల్ ఏసీస్ కానీ కూలర్స్ కానీ మెయింటైన్ చేసుకోవాలి. అండ్ వీళ్ళు ఇక్కడ టీం ఇక్కడ వర్క్ చేస్తుందంటే వీళ్ళకి కంటిన్యూస్ గా నెట్వర్క్ కంటిన్యూస్ గా ఏదైతే ఉందో నెట్ కావాలి. సో నెట్ కావాలంటే ఏంటి, నేను ఒక యాడ్ మనం ఇంటికాడ వాడుకుంటాం కదా, ఆ నెట్వర్క్ సరిపోవు. దీనికి సెపరేట్ గా ఒక 2 GB అలాంటివి కాకుండా 100 GB అలాంటి MBPS స్పీడ్ తో మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. సపోజ్ ఈ 100 GB పెట్టి ఒక నెట్ ను కాన్ఫిగర్ చేసుకుంటున్నాం. సపోజ్ ఇక్కడ బెంగళూరులో ఫుల్ వర్షాలు పడిపోయి ఈ యాక్ట్ మెయిన్ నెట్వర్క్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ నీకు కరెంట్ ప్రాబ్లం వస్తుంది. సో నీకేంటి సర్వర్స్ అనేది డౌన్ అయిపోతుంది, నెట్వర్క్ రావు. సో నువ్వు బ్యాకప్ కొద్ది వేరే జియో కానీ ఒక నెట్వర్క్ ఉన్నా సరే నువ్వు వేరే జియో కానీ నువ్వు బ్యాకప్ పెట్టుకోవాలి. అండ్ ఈ DBA టీం ఒక క్యాండిడేట్ సరిపోతాడండి. ఒకటి మార్నింగ్ వర్క్ చేస్తే ఇంకొకటి నైట్ వర్క్ చేయాలి. నెట్వర్కింగ్ టీం మార్నింగ్ ఒకటి వర్క్ చేస్తే నైట్ వర్క్ చేయాలి. సెక్యూరిటీ పీపుల్ ఇద్దరు ఉండాలి, లేదా ఒకడైతే 20 hours వర్క్ చేసుకుని అక్కడే పడుకోవాలి. సో ఇప్పుడు నాకు మన మైండ్ లో ఒక థాట్ ఉంది, ఒక బిజినెస్ తీసుకెళ్ళాలని. కానీ మన సొంత డబ్బు ఇక్కడ ఎంత పడుతుంది? ఇక్కడ ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది అని తెలిసింది అనుకోండి, కొద్దిగా ఎక్కడొకక్కడ మనం తెస్తాం. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందో లేదో తెలియదు. నువ్వు ముందుగానే ఒక 20 లక్షలు 10 లక్షలు 5 లక్షలు ఒక చిన్న ప్రాజెక్ట్ అయితే పోని 3 లక్షలు అయినా సరే నీ చేతి ఖర్చు పడుతుంది ఎవ్రీ మంత్. ఓకే, కానీ రీసెంట్ గా అబ్జర్వ్ చేశారా, మీకు MNC నుంచి ఎన్ని కంపెనీస్ కాల్స్ వస్తాయో స్టార్ట్అప్స్ నుంచి దానికి అంతకు మించి వస్తున్నాయి. ఓకేనా, బికాస్ ఆఫ్ క్లౌడ్ అనమాట. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ఒక టీం ఒక చిన్న ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయాలంటే మీరు ఈ యాక్టివిటీని అంతా మనం చెయ్యాలి. ఈ యాక్టివిటీని అంతా మీరు ఇక్కడ మనం చేసుకోవాలన్నమాట. ఒక చిన్న ప్రాజెక్ట్ కనుక మీరు చేయాలంటే ఈ థింగ్స్ ఏదైతే ఉందో ఇంత టీంని నువ్వు మెయింటైన్ చేయాలి. అండ్ అన్నిటికన్నా మెయిన్ ఈ మనం అంతా వర్క్ చేసుకోవడానికి ఒక ఆఫీస్ స్పేస్, ఆఫీస్ స్పేస్ ఏదైతే ఉందో ఆఫీస్ స్పేస్ కావాలి. దానికి ఎంత 1 లక్ష 2 లక్షలు డిపెండ్స్ అపాన్ మీరు ఏ ఏరియాలో తీసుకుంటున్నారు అని చెప్పేసి. కానీ సో ఇంత కష్టం ఉందండి. ఒక స్టార్ట్అప్ కంపెనీ ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్అప్ ఏమన్నా మన బ్యాక్ ఎండ్ లో ఇంత కష్టం అనేది మనం తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం సక్సెస్ అయితే బెస్ట్, సూపర్. ఓకేనా. సో అన్ని సందర్భాల్లో సక్సెస్ అవుతాయి రూల్ లేదు, అండ్ అన్ని సందర్భాల్లో ఫెయిల్ అవ్వాలి కూడా లేదు. ఇది 50-50. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ మూడ్ అనమాట. మీరు డిజైన్ చేసిన దాన్ని బట్టి తనకు రిక్వైర్మెంట్ బట్టి సో డిజైన్ చేసుకొని ఈ సెటప్ చేసుకుంటారు. డన్. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కాస్త రిలీజ్ చేశారండి. ప్రాజెక్ట్ కాస్త మనం ఏదైతుందో ఇమాజిన్ చేసుకుంటాం. కానీ ఇది డెవలప్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఇమాజినేషన్. నెంబర్ ఆఫ్ టూల్స్ మీద మీరు వర్క్ చేసినప్పుడు ఇమాజిన్ చేసుకోవాలి. సో ఓకే, నేను డెవలపర్ వర్క్ చేస్తున్నా, కోడ్ డెవలప్ చేస్తున్నట్టే యూ హ్యావ్ టు థింక్ ఇన్ యువర్ మైండ్. ఓకే, డెవలపర్ ఇలా కోడ్ డెవలప్ చేస్తున్నా, టెస్టింగ్ టీమ్ చేస్తున్నట్టే వెంటనే టెస్ట్ ఊహించుకోండి, టెస్టింగ్ టీమ్ టెస్ట్ చేస్తున్నట్టుగా. సో అలా అనమాట. ఓకేనా. ఇక్కడ ఈ సినారియోలో ఏదైతే ఉందో ఈ టీమ్ అంతా మనం సక్సెస్ నీట్ గా సెటప్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు నీ అప్లికేషన్ కాస్త లైవ్ అయ్యింది. కానీ అప్లికేషన్ కాస్త ఏదైతే ఉందో అప్లికేషన్ లైవ్ అయింది. అప్లికేషన్ లైవ్ అయిన తర్వాత నీకు ఏదైతే ఉందో 2 సర్వర్స్ మీద రన్ అవుతున్నాయి. 2 సర్వర్స్ మీద నెంబర్ ఆఫ్ 10 కస్టమర్స్ కనెక్ట్ అవుతున్నారు, వర్క్ చేసుకుంటున్నారు, ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారు, కాల్స్ పర్చేస్ చేసుకుంటున్నారు, అయిపోయింది. ఇప్పుడు క్లయింట్ వచ్చి నీ ప్రాజెక్ట్ తో చాలా సక్సెస్ఫుల్ గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. సో తను ఏం చేస్తున్నంటే, నీ ప్రోడక్ట్ నాకు చాలా నచ్చింది, ఈ ప్రాజెక్ట్ నేను తీసుకుంటున్నాను, నువ్వు ప్రెసెంట్ 100 కస్టమర్స్ ని టార్గెట్ చేసి నువ్వు చేసావు కదా అప్లికేషన్, కాదు నాకు 1000 మంది అయినా మినిమం యూజర్స్ డైలీ యాక్సెస్ చేస్తారు. కెన్ యూ హ్యాండిల్ దిస్ ప్రాజెక్ట్? ఎస్ అఫ్ కోర్స్ అని చెప్పి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 2 సర్వర్ల నుంచి ఏదైతే ఉందో ఇంకొక కొత్తగా ఇంకొక 98 సర్వర్లు కాస్త కొనాలి. ఓకేనా, కొనాలి. సో ఈ 98 సర్వర్లు కొనాలంటే ఏంటి, నువ్వు ముందుగా ఎంత బడ్జెట్ పెట్టాలి? బడ్జెట్ విపరీతంగా పెట్టాలి. కానీ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ 98 సర్వర్కి నువ్వు ముందుగానే పే చేసి తీసుకోవాలి. ఆ 98 సర్వర్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఆర్డర్ చేసిన తర్వాత ఆ ఆర్డర్ ఏదైతే ఉందో డెల్ నుంచి కానీ లెనోవో నుంచి కానీ వాటర్ మేబీ మీరు మార్కెట్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ చేస్తారు. ఆ టైంకి వాళ్ళ దగ్గర 98 సర్వర్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండకపోతే ఆర్డర్ పెడతారు. సో ఆర్డర్ పెట్టిన తర్వాత ఏదైతే ఉందో 98 సర్వర్స్ మీకు వస్తాయి. వచ్చిన తర్వాత ఏంటి, ఈ 98 సర్వర్లు నువ్వు మేనేజ్ చేయాలంటే ఈ ఒక్కొక్క DBA టీము, ఒక్కొక్క ఇన్ఫ్రా టీము, ఒక నెట్వర్క్ సరిపోతుందండి? సరిపోరు. కొద్దిగా టీంని మీరు పెంచుకోవాలి. ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ లో అయితే ఓకే, టీంని కొద్దిగా మీరు పెంచుకోవాలి.
అండ్ అకార్డింగ్ టు దట్ మనం ఆ ఇన్స్టాలేషన్స్ ని, కాన్ఫిగరేషన్స్ ని, నెట్వర్కింగ్ డివైస్ ని, కేబుల్ ని, ఈ సెటప్ అంతా సరే మీరు చేయాలి. కానీ సెటప్ అంతా చేసి ఒక అట్లీస్ట్ ఒక 15 days ఎంత పడుతుంది అనుకున్నాం. 15 days లో నీట్ గా కంప్లీట్ చేశారు అనుకున్నాం. ఇప్పుడు క్లయింట్ పబ్లిసిటీ చేసుకున్నాడు కదా, 16వ తారీఖు నుంచి, ఈ రోజు 20 కదా, రేపు నుంచి 21 నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది. సేల్ స్టార్ట్ అయిన తర్వాత హ్యాపీగా మనకి చాలా మనం అనుకున్న దానికన్నా డబుల్ ట్రిపుల్ కానీ 4-5 times ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. పర్ఫెక్ట్ అండి, చాలా బాగుంది. అయిపోయిన తర్వాత ఈ సేల్ 10 days ఉంది, 10 days కాస్త అయిపోయింది అనుకుందాం. కానీ 10 days తర్వాత సేల్ అయిపోయింది అనుకుందాం. సేల్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? 11వ రోజు కూడా నువ్వు వెళ్ళి వెబ్సైట్ లో కొంటావా? 100 రూపీస్కి 50 రూపీస్ అంటేనే కొంటాం. ఓకేనా, ఈ రోజు కొంటాం, రేపు కొంటాం. నెక్స్ట్ రోజు 11వ రోజు కూడా 50 రూపీస్, 100 రూపీస్ 50 రూపీస్ అంటే 11వ రోజు కొన్నాం. ఓకేనా, సో అది ఆ పీరియడ్ లోనే మనం అలా ట్రాన్సాక్షన్ చేసుకుంటాం, మనకు కావాల్సినవి కొనేసుకుంటాం, అయిపోయింది. ఇప్పుడు 11వ రోజు పరిస్థితి ఏంటి? 11వ రోజు ఏదైతే ఉందో నీకు రిక్వెస్ట్లు 1000 రిక్వెస్ట్లు రావట్లేదు, ఓన్లీ 100 రిక్వెస్ట్లు వస్తున్నాయి. 100 రిక్వెస్ట్ల కోసం ఇంత సర్వర్, ఇంత నెట్వర్క్, ఇంత టీం ఎందుకు అని అవసరం. సో నీకు 1000 సర్వర్లు, 100 సర్వర్లు ఇచ్చి మళ్ళీ 2 సర్వర్కి డౌన్ గ్రేడ్ అవ్వాలి. ఓకే, టీం ఏదైతే ఉందో టీంతో చెప్తాను, డౌన్ గ్రేడ్ అయిపోతుంది. నెక్స్ట్ నీకు ఇక్కడ ఉన్న 98 సర్వర్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ 98 సర్వర్లు నీట్ గా ప్యాక్ చేసుకొని ఎక్కడైనా మూల పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చింది, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే నీకు వచ్చిన ప్రాఫిట్స్ తో పోల్చుకుంటే నువ్వు చేసిన ఇన్వెస్ట్మెంట్ కి సరిపోతుంది. లేదా నెక్స్ట్ ప్రాజెక్ట్ కానీ నెక్స్ట్ డీల్ వచ్చేంత వరకు ఆ సర్వర్లు అన్ని అలాగే ఉంటాయి, లేదా సెకండ్ హ్యాండ్ ఎక్కడైనా అమ్ముకోవాలి. ప్రాజెక్ట్ వస్తాడా లేదంటే. ఇప్పుడు ఈ సినారియోలో నేను ఏం చెప్తున్నా అంటే, ఈ బ్యాక్ ఎండ్ లో ఈ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ లో ఇంత పెయిన్ తీసుకొని ఈ యాక్టివిటీ అంతా చేసుకునేవారు. ఓకేనా, ఇప్పుడు ఇమేజిన్ ఫోన్ డబ్బులు ఏదో ఎక్స్ట్రా పెట్టాము, ఎక్స్ట్రా సర్వర్స్ కొన్నాము, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు యూజ్ చేసుకుని పర్లేదు ఉండేది. ఈ సినారియోలో టూ మెంబర్స్ అయ్యలేదు, 2 సర్వర్స్ తో కాస్త సక్సెస్ అయింది. ఒక సేల్ ఏదైతే ఉందో 100 సర్వర్లు తీసుకొని లాంచ్ చేశాడు, ఆ సేల్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు. ఆ 98 సర్వర్లు మనం పెట్టిన రాబడైనా రావట్లేదు. ఇప్పుడు ఈ సినారియోలో క్లయింట్స్ ఎలా హ్యాండిల్ చేసుకోగలరు? హ్యూజ్ లాస్, కంపెనీస్ అవి మూసుకోవాల్సి వస్తుంది. సో ఇలా ఏదైతుందో ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ లో నీకు వచ్చిన దానికన్నా మంత్లీ మెయింటెనెన్స్ అనేది ఎక్కువైపోతుంది. అండ్ ఆ సర్వర్లు మెయింటైన్ చేయడం అనేది పెద్ద హెడేక్. మనం ఇన్నిసార్లు మనం అబ్జర్వ్ చేయలేదు, మన ల్యాప్టాప్ ఆఫీస్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ, అరే ల్యాప్టాప్ చాలా స్లోగా ఉంది, నేను 4GB నుంచి 8GB ర్యామ్కే అప్గ్రేడ్ అవ్వాలన్నప్పుడు మీరు వెళ్తారు, బైక్ తీసుకుంటారు, అక్కడ జస్ట్ వెళ్ళి ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి అది ఉందో లేదో కాన్ఫిగరేషన్ చెక్ చేస్తారు, లేదంటే మళ్ళీ వాడు ఆర్డర్ పెడతాడు, మళ్ళీ 2 రోజుల తర్వాత రమ్మంటాడు, మళ్ళీ నువ్వు వెళ్తావు. ఈ ప్రాసెస్కి ఎంత టైం పట్టింది? ఒక 4GB నుంచి 8GB ర్యామ్కి ఎంత టైం పట్టింది? ఆర్గనైజేషన్ నువ్వు సర్వర్స్ మీద హ్యాండిల్ చేస్తావు, నెంబర్ ఆఫ్ సర్వర్స్ మీద హ్యాండిల్ చేస్తావు. సో ఇలా హ్యాండిల్ చేయనప్పుడు, అన్ని సర్వర్స్ మీద చేయాలన్నప్పుడు ఈ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ లో కొద్ది కష్టం, అంత డబ్బుతో కూడుకున్నది, ముందుగానే నువ్వు ఇన్వెస్ట్ చేయాలి. అలాంటి టైంలో మార్కెట్ లోకి వచ్చిందే క్లౌడ్ ప్రొవైడర్స్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని, మైక్రోసాఫ్ట్ అజూర్ అని, జీసీపీ అని, AWS అమెజాన్ వాడు, అజూర్ మైక్రోసాఫ్ట్ వాడు, జీసీపీ గూగుల్ వాడు, ఆలీబాబా, IBM, ఒరాకిల్, ఇంకా చిన్న క్లౌడ్స్ ఎన్నెన్నో. కొత్తగా ఫ్లిప్కార్ట్ క్లౌడ్ కూడా వస్తుంది, కానీ ఫ్లిప్కార్ట్ వాడు ఓన్ క్లౌడ్ వాడు తీసుకుంటారు. సో ఇలా ఏవైతే ఉన్నాయో నెంబర్ ఆఫ్ క్లౌడ్స్ అనేది పుట్టుకు వచ్చేస్తున్నాయి. మార్కెట్ లో మంచి ఒక ఫాస్టెస్ట్ గా మంచి పేరు ఏదైతే తెచ్చుకుందో అది AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్. వీళ్ళు ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ లో ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు స్టార్ట్అప్ కి ఇది ఒక వరంలా వచ్చిందనమాట, ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్. సో మార్కెట్ లోకి వచ్చి వీడు ఏమన్నాడంటే, హే నువ్వు చాలా చిన్న ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నావు కదా. ఎస్, నేను హ్యాండిల్ చేస్తున్నాను. నీకు ఎన్ని సర్వర్స్ కావాలి? నాకు అంటే నువ్వు డైలీ మెయింటైన్ చేసుకుంటున్నావు కదా, నీకు మంత్లీ ఎంత బిల్ వస్తుంది? మంత్లీ ఎంత అంటే ఒక నెట్వర్కింగ్ టీమ్ మెయింటైన్ చేస్తున్నాను, ఆడుకో 50,000. అంటే యావరేజ్ ప్యాకేజెస్, నెట్వర్కింగ్ టీమ్ మెయింటైన్ చేస్తున్నాను, వాడుకో ఒక 50,000. నెక్స్ట్ ఇన్ఫ్రా టీమ్ ని మెయింటైన్ చేస్తున్నాను, ఇన్ఫ్రా 1 minute. ఓకే, జస్ట్ ఫాస్ట్ ఇన్ఫ్రా టీమ్ మెయింటైన్ చేస్తాను, వాళ్ళకి ఒక 50,000, 50K. నెక్స్ట్
నేను మల్టిపుల్ నెట్వర్క్స్ తీసుకుంటాను కదా, మల్టిపుల్ నెట్వర్క్స్ తీసుకుంటాను, దానికి ఒక 20 మల్టిపుల్ నెట్వర్క్స్ చేస్తాను, దానికి ఒక 20,000 అవుతుంది. నేను ఒక సెక్యూరిటీ కార్డ్ మెయింటైన్ చేస్తున్నాను. సో సెక్యూరిటీ మెయింటైన్ చేస్తాను, వాడికి ఒక 25,000. నేను ఏసీ అండ్ కూలర్స్ అవి ఎక్కువ వాడుకుంటున్నాను. కరెంట్ బిల్ ఏదైతే ఉందో కదా, కరెంట్ బిల్ ఏదైతే ఉందో నాకు అప్రాక్సిమేట్లీ నాకు ఒక 20,000 వస్తుంది. ఓకే, అంటే మీరు డెవలపర్స్ వాల్ ప్యాకేజ్ గురించి మాట్లాడలేదు. ఓకేనా, ఓన్లీ ఇన్ఫ్రా కాస్ట్. ఓకేనా, ఇన్ఫ్రా కాస్ట్ సర్వర్స్ ని, ఆ సర్వర్స్ మెయింటైన్ చేసే టీమ్ మెయింటైన్ చేయడానికి ఎంత అవుతుందో వాల్ మాట్లాడుతున్నాను. డెవలపర్స్ ని, టెస్టర్స్ ని ఎక్స్క్లూడెడ్. సో నాకు ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ అవి ఇవి మొత్తం అంతా మెయింటైన్ చేసుకుంటే, లైక్ ఆన్ ప్రైమ్, లైక్ ఆఫీస్ లో ఒక ఫ్లోర్ తీసుకున్నాను, దానికి ఒక 2 లక్షలు, 2 లక్షలు ఇలా మెయింటైన్ చేసుకుంటే మంత్లీ తక్కువలో తక్కువ ఎలా కాదనుకున్నా, కానీ తక్కువలో తక్కువ ఎలా కాదనుకున్నా నాకు యావరేజ్ గా ఒక 5 lakhs బిల్ వస్తుంది అని చెప్పి తన బాధనంతా క్లౌడ్ ప్రొవైడర్ కి చెప్పుకున్నాడు, AWS. ఓకే ఓకే, అంటే నీ ప్రాజెక్ట్ బాగా ఫ్యూచర్ లో బాగా సక్సెస్ అవుతుందా? సక్సెస్ అవ్వచ్చు. ఫ్యూచర్ లో ఏమైనా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందా? ఫెయిల్ అవ్వచ్చు. ఓకే డన్. సో ఇటువంటి టైంలో మీరు స్టార్ట్అప్స్ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ పెట్టుకొని రిస్క్ తీసుకోవద్దు, రిస్క్ తీసుకోవద్దు. ఓకేనా, నేను ఏదైతే ఉందో నేను AWS లో ఈ యాక్టివిటీ అంతా నువ్వు చేసే దేనికోసం? సర్వర్స్ మెయింటైన్ చేయడానికి. కరెక్ట్, ఈ యాక్టివిటీ అంతా చేసేది ఎందుకు? సర్వర్స్ మెయింటైన్ చేసుకోవడానికి. ఓకే, మీ రిక్వైర్మెంట్ నాకు అర్థమైంది. నువ్వు సింపుల్ గా ఏం చేస్తావంటే నీ జీమెయిల్లోకి లాగిన్ అవి మెయిల్ పెట్టుకుంటావు కదా, అలాగే AWS లోకి లాగిన్ అవి ఒక రిక్వెస్ట్ పెట్టు, నేను నీకు సర్వర్ ఇచ్చేస్తా. నీకు ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ లో సర్వర్ లాంచ్ చేసుకొని రెడీ చేయడానికి ఎంత టైం పడుతుంది? లీస్ట్ ఒక 2 రోజులు తీసుకోండి. ఇక్కడ AWS రిక్వెస్ట్ పెడితే ఎంతసేపులో వస్తుందో తెలుసా? సర్వర్ 1 minute లో మీకు సర్వర్ వస్తుంది. అలాగా నీ ప్రాజెక్ట్ కి ఎన్ని సర్వర్స్ కావాలి? 10 సర్వర్స్ కావాలి. అయితే 10 సర్వర్స్ కి నువ్వు వాడుకో, నీ ప్రాజెక్ట్ ని నువ్వు చేసుకో, క్లయింట్ ని ఇంప్రెస్ చేసుకో, నీకు ఫండ్స్ రిలీజ్ అవుతాయా? ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ లో నువ్వు డబ్బులు పే చేయలేకపోతున్నావా? చేయలేకపోతున్నాను, కొద్దిగా హార్డ్గా ఉంది. నాట్ ఏ ప్రాబ్లం. 30వ తారీఖు నేను నీకు బిల్ ఇస్తాను. నెల మొత్తం నువ్వు ప్రాజెక్ట్ వాడుకో, అంటే నెల మొత్తం సర్వర్స్ వాడుకో, 30వ తారీఖు నువ్వు నాకు బిల్ పే చేయి చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ రోజు నుంచి నీకు సైన్ అప్ చేశాను, అంటే నేను క్లౌడ్ సైన్ అప్ అయ్యాను, నేను ఈ సర్వీస్ వాడుకుంటాను. పర్ఫెక్ట్. 31st వచ్చింది. ఎలా నడుస్తుంది మీ ప్రాజెక్ట్? బాగా నడుస్తుందా? ప్రాజెక్ట్ నడుతుంది, కానీ ఇంకా కొన్ని డిప్లాయ్మెంట్స్ ఇంకా హోల్డ్ లో ఉన్నాయి, అది వర్కౌట్ చేయాలి. సో అంటే నువ్వు ఈ 31st నువ్వు బిల్ పే చేయలేకపోతున్నావా? ఎస్, పే చేయలేకపోతున్నాను. నాట్ ఏ ప్రాబ్లం. సెకండ్ మంత్ 31st వరకు మనకు ఛాన్సెస్ ఇస్తున్నాడు. సెకండ్ మంత్ కానీ ఈ 2 months కూడా పడుకో, సెకండ్ మంత్ 31st పే చేయి. ఓకే డన్. సెకండ్ మంత్ వచ్చాడు, ఇంకా ఎంతవరకు వచ్చిన పని? ఇంకా కొన్ని హోల్డ్ లో ఉంది సార్. థర్డ్ మంత్ 31st 90 days వరకు మనకి గ్రేస్ పీరియడ్ అనేది AWS వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. సో స్టార్టప్స్ కి ఇది ఒక వరమ కదా? ఒక 10 సర్వర్ని ఇన్ఫ్రా టీమ్ ని ఇంత మెయింటైన్ చేసుకొని నెలకి 5 లక్షలు చేసుకునే బదులు వీడి సర్వర్లు అంతా వాడుకోమంటున్నాడు, మంత్ ఎండ్ లో బిల్ ఇస్తున్నాడు. అది నాకు 90 days టైం ఇస్తున్నాడు. 90 అంటే నువ్వు పే చేయకపోతే లేదు, నీ అకౌంట్ సస్పెండ్ అయ్యి. ఓకేనా, 90 days అయినా నువ్వు చేయలేదా, నీ సర్వర్ లో ఉన్న డేటా మొత్తం అంతా సస్పెండ్ అయిపోతుంది. సో ఇదన్నమాట క్లౌడ్ ప్రొవైడర్. నాకు ఇంకొక కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటి నీ డౌట్స్? నాకు ప్రెసెంట్ ఒక సేల్ జరుగుతుంది, ఓకేనా, ఆ సేల్ కోసం నాకు 100 సర్వర్లు కావాలి, కానీ నేను ప్రెసెంట్ 10 సర్వర్లే వాడుకుంటున్నాను కదా, నాకు నెక్స్ట్ వారంలో నాకు 90 సర్వర్లు కావాలి. 90 సర్వర్లేనా? నాట్ ఏ ప్రాబ్లం. ఒక రిక్వెస్ట్ రేజ్ చేయి, 90 సర్వర్లు నీకు 1 week నేను ఇస్తాను. ఇంతకుముందు 90 సర్వర్లు కొనాలంటే మనకు ఆ అమౌంట్ ఎంత అయితే ఉందో మొత్తం అంతా మనం పే చేయవలసి వస్తుంది. కానీ మరి నేను 1 week కదా వాడుకుంటున్నాను, మంత్ మొత్తం పే చేయాలా? నాట్ రిక్వైర్డ్. ఆ వారం రోజులకి 24/7 వాడుకున్నా కదా, ఆ వారానికి మాత్రమే పే చేయి, ఆ వారం మాత్రమే నేను బిల్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇటువంటి ప్రొవైడర్ నాకు కావాలి. ఓకే డా. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? ఎస్, ఇంకా డౌట్స్ ఉన్నాయి. ఏంటి? ఇప్పుడు నాకు కొన్ని సర్వర్స్ లాంచ్ చేసుకున్నాను, 10 సర్వర్స్. నా టీం ఏదైతే ఉందో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు నేను వాడుకుంటారు. నైట్ 6 నుంచి మార్నింగ్ 8 వరకు ఎవరు ఆ సర్వర్ వాడట్లేదు. ఓహో అవునా, నాట్ ఏ ప్రాబ్లం. ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 8 వరకు నీ సర్వర్ ని స్టాప్ స్టేట్ లో నువ్వు పెట్టుకో, అప్పుడు నువ్వు పే చేయవసరం లేదు. నువ్వు సర్వర్ వాడుకుంటే నువ్వు పే చేయి, లేదంటే లేదు.
సో ఇలా ఇంత బెస్ట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేశాడు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఏడబ్ల్యూఎస్ మూవ్ అవడం స్టార్ట్ అయింది. కానీ ఏడబ్ల్యూఎస్ మూవ్ అవడం స్టార్ట్ అయింది. సో దిస్ ఇస్ ఓవరాల్ ఏజెంట్. ఓవరాల్ ఏజెంట్ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ లో నీకు మంత్లీ ఒక 5 లక్షల బిల్ వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి. ఇక్కడ మంత్లీ 30,000తో తేలిపోతుంది. అందుకని చెప్పేసి మార్కెట్ లో క్లౌడ్ కి కూడా అంతే డిమాండ్ ఏర్పడింది. ఎవరు కూడా ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ వాడట్లేదు. ఎవరు కూడా వాడట్లేదు అంటే ఎవరు వాడట్లేదని కాదు. స్టిల్ ఎవరైతే ఓన్ ప్రొడక్ట్స్ వాళ్ళు డిజైన్ చేసుకుంటారు కదా, వాళ్ళు అయితే స్టిల్ యూజ్ చేసుకుంటారు. బట్ న్యూ కంపెనీస్ అనేది కూడా ఏదైతే ఉందో ఇదే వాడుతుంటారు. నెక్స్ట్ ఇక్కడ మన ఈ పాయింట్ లో ఏదైతే చెప్తున్నారో నెక్స్ట్ పాయింట్ వస్తుంది. DevOps విత్ AWS ఎందుకు నేర్చుకోండి. లాస్ట్ 20 minutes గైస్, ఓకేనా? ప్లీజ్ హోల్డ్ ఆన్. ఐ థింక్ మండే ఈరోజు మండే మీరంతా కూడా ఆఫీస్ కనెక్ట్ అవ్వాలి. ఐ కంప్లీట్లీ అగ్రీ. బట్ స్టిల్ ఇది అంతా మీకు ఎజెండా ఏంటో తెలియాలి. ఎజెండా తెలిస్తే చాలా మంది మీకు కోర్స్ ఇది మీకు ఫిట్ అవుతుందా లేదా ఇదంతా తెలుసుకోవడానికి క్లియర్ అవుతుంది. సో DevOps విత్ AWS. ఋషి DevOps ఒక్కటే నేర్చుకుంటే సరిపోతుందా, AWS కూడా నేర్చుకోవాలా? ఇట్ డిపెండ్స్ అండి. రిక్వైర్మెంట్ అనేది ఇప్పుడు అలా ఉంది. ఇంతకుముందు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక 3 years బ్యాక్ DevOps ఒకటే నేర్చుకునేవారు. కానీ DevOps ఒకటే నేర్చుకునేవారు అండ్ ఎంట్రీస్ అటెండ్ అయ్యేవారు. అప్పుడు DevOps గురించి కూడా అంతలాగా మార్కెట్ లో ఎవరు యూజ్ చేయలేదు. కానీ ఇప్పుడు అందరూ కూడా చాలా మంది నేర్చుకున్నారు, ఫుల్ ఫ్లెజ్ గా ఐడియా వచ్చింది. బట్ అప్పుడు ఏదైతే DevOps వచ్చా ఒక బేసిక్ 20 నిమిషాలు ఎంట్రీ తీయడం, 10 లక్షలు 12 లక్షలు ప్యాకేజ్ అవ్వడం, డన్ అయిపోయింది. AWS వచ్చా సో బేసిక్ ఎంట్రీ క్వశ్చన్స్ జరగడం అయిపోయింది. బట్ ఇప్పుడు అలా బేసిక్స్ వస్తే సరిపోదు, కొద్దిగా టెక్నికల్ గా బాగా నేర్చుకోవాలి మనం. ఎందుకంటే ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటారో ఇంతకుముందు వాళ్ళకి తెలియదు, ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు కూడా సబ్జెక్ట్ గట్టిగా నేర్చుకుంటున్నారు. అంటే వాళ్ళకి యూజ్ చేస్తున్నారు గట్టి ఐడియా ఉంది. సో మీరు కూడా అంతే ధీటుగా చెప్పాలి. నా ప్రాజెక్ట్స్ లో అలాంటి సర్వీస్ వాడాను, ఇలాంటి సర్వీస్ వాడాను, ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేశాను, ఇవంతా మీరు చెప్పాలి. ఇక బేసిక్ ఏదో డెఫినేషన్స్ అవి చెప్తానంటే వర్కౌట్ అవుతుంది, కానీ వర్కౌట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీరంతా వెళ్ళేది చాలా మందితో నేను మాట్లాడి మీరు చెప్పింది ఏంటంటే నేను 3 years వెళ్తాను, 3 years గ్యాప్ ఉంది, 4 years గ్యాప్ ఉంది అని చెప్తున్నారు. కాబట్టి మీరు ఆ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే DevOps విత్ AWS అనేది ఎందుకు అంత కాంబినేషన్ రిక్వైర్డ్? ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ మల్టీ స్కిల్ తెలిసిన వాళ్ళు మార్కెట్ లో చాలానే ఉన్నారు. మల్టీ స్కిల్స్ DevOps, AWS ఇలా ఇంతకుముందు DevOps ఒకటే చాలు, AWS ఒకటే చాలు. బట్ ఇప్పుడు కాంబినేషన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్ లో. సో ఇంతకుముందు DevOps కి ఏంటంటే 4 years కి యావరేజ్ చెప్తాను కదా, యావరేజ్ 4 years కి 9 to 10 lakhs ప్యాకేజెస్ ఇచ్చేవారు. అండ్ అట్ ద సేమ్ టైం AWS కూడా 4 years కి 4 years కి ఏదైతే ఉందో 4 years 9 to 10 lakhs ప్యాకేజ్ ఇచ్చేవారు. ఇప్పుడు మార్కెట్ ఎలా ఆలోచిస్తున్నారంటే ఎందుకు నేను 2 రిసోర్స్ ఎందుకు తీసుకోవాలి, ఈ రెండింటికి సబ్జెక్ట్ తెలిసిన ఒక క్యాండిడేట్ ని అవసరమైతే 12 లక్షలు 14 లక్షలు ప్యాకేజ్ కి నేను హైర్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా వాళ్ళు ఆలోచన స్టార్ట్ అయింది. అలాగే చేసుకుంటున్నారు, అలాగే ఇంప్లిమెంట్ చేసుకుంటారు. మీరు లోపలికి వెళ్ళి ఓన్లీ DevOps ప్రాజెక్ట్ చేయండి, లోపలికి వెళ్ళి AWS ప్రాజెక్ట్ ఒకటే చేయండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఓకేనా, ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, దాని ప్రకారంగా వర్క్ చేస్తుంటాం మనం. బట్ మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వాలన్నా, మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేయాలన్నా మీకు కాంబినేషన్ అనేది మస్ట్. ఓకేనా, కాంబినేషన్ అనేది మస్ట్ అన్నమాట. సో ఇందుకోసం మనకి కంపల్సరీగా లెర్న్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రీ రిక్విజిట్ టు లెర్న్ దిస్ కోర్స్. ప్రీ రిక్విజిట్ ఏమైనా ఉంది అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ నాలెడ్జ్ అనేది ఇన్వాల్వ్ ఉండదు. కొన్ని కోడింగ్ నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది, కొన్ని కోడింగ్ నాలెడ్జ్ నాట్ రిక్వైర్డ్. అంటే నాట్ రిక్వైర్డ్ అంటే ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్. ఇక్కడ డెవలపర్ ఏం చేస్తాడంటే డెవలపర్ అంతా కోడ్ డెవలప్ చేసి మీకు ఇస్తాడు. మన చేతికి ఆ కోడ్ వచ్చిన తర్వాత ఆ కోడ్ ని ఎలా డిప్లాయ్ చేయాలి, ఎలా ఆటోమేట్ చేయాలి, ఎలా సర్వర్స్ లో ఆటోమేట్ చేయాలి, దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం తప్ప ఈ కోడ్ లో మనకు ప్రాబ్లం ఉంటుంది. స్టిల్ నేను ఇప్పుడు ప్రొడక్షన్ లో డిప్లాయ్ అయినప్పుడు కోడ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కోడ్ ఫెయిల్యూర్ అవుతుంది, లైక్ బిల్డ్ ఫెయిల్యూర్ అవుతుంది, ఇలాంటిది. సో సింపుల్ గా మన వర్క్ అంటే మనం కంగారు పడవలసిన అవసరం లేదు. సింపుల్ గా వీ నీడ్ టు కాంటాక్ట్ టు ద డెవలపర్స్. సో ఐఎమ్ బిల్డింగ్ దిస్ కోడ్, సో అండ్ సో ఇష్యూస్ హ్యాపెనింగ్ అని చెప్పి వాళ్ళకి టికెట్ రైజ్ చేస్తే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. కోడింగ్ లో మనకి ఎటువంటి ఇబ్బంది పడవలసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక డెవలపర్ ఎవరైతే కోడ్ డెవలప్ చేస్తున్నారో వాడిని తీసుకొచ్చి AWS లో సర్వర్ లాంచ్ చేయమంటారు. వాడు చేయగలడా అంటే చెయ్యొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ హిస్ జాబ్. హిస్ జాబ్ ఈస్ టు రైట్ ద కోడ్ అండ్ డెవలప్ ద కోడ్. సో మళ్ళీ తీసుకొచ్చి ఏమైనా కోడ్ లో బగ్స్ ఏమైనా ఉన్నాయి, మళ్ళీ ఫిక్స్ చేయమంటే మనం చేస్తామా? మనం చేయం, బికాస్ దట్ ఈస్ నాట్ అవర్ జాబ్. మనం చేయాలంటే చేయొచ్చు, నేర్చుకొని చేయొచ్చు. సో ఇది వేరు, కానీ ఇది వేరు. కోడింగ్ నాలెడ్జ్ అనేది నాట్ రిక్వైర్డ్. అండ్ ఇప్పుడు ఈ లాస్ట్ 40 minutes లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? సర్వర్స్ లాంచ్ చేయడం, సర్వర్స్ లో ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయడం,
సర్వర్స్ మెయింటైన్ చేయడం, టూల్స్ మానిటర్ చేయడం. మనది సర్వర్స్ ఏదైతే ఉందో ఇన్ఫ్రా యాక్టివిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అనమాట. మనంతా ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. సో దీనికి మీకు ఏదైతే ఉందో మీరు ల్యాప్టాప్స్ మీద వర్క్ చేస్తారు, కానీ మొబైల్స్ మీద వర్క్ చేస్తుంటారు. సో ల్యాప్టాప్స్ మీద చాలా తక్కువలే అనుకోండి, అంటే ఆ స్కిల్. ఇంకో కొద్ది మీరు స్కిల్ మెయింటైన్ చేసుకుంటే మీకు ఇది ఈజీగా సెట్ అవుతుంది. ఇన్ఫ్రా వర్క్స్ అండి, ఇన్ఫ్రా వర్క్స్. మన వర్క్స్ ఎప్పుడు మెయిన్ ఎప్పుడు ఉంటాయి తెలుసా? ఒక ప్రొడక్ట్ రిలీజ్ కి రెడీ అవుతుంది కదా, ఆ ముందు 2 వీక్స్ ఏదైతే ఉందో, ముందు 2 వీక్స్ ప్రొడక్ట్ లైవ్కి వెళ్ళిన తర్వాత 1 వీక్, ఈ 1 వీక్ అటు 1 వీక్ ఇటు హెవీగా వర్క్స్ ఉంటాయి. ఒక్కసారి ప్రొడక్ట్ లైవ్కి వెళ్ళిందా వీ కెన్ చిల్ అనమాట, జస్ట్ రిలాక్స్ అవ్వచ్చు. ప్రొడక్ట్ లైవ్కి వెళ్ళిన తర్వాత ఇంకేం చేస్తాం, సర్వీస్ అవి రన్నింగ్ అవుతున్నాయి లేదా, మానిటరింగ్ కానీ బ్యాకప్స్ కానీ ఇలా ఉంటుంది. బట్ అది లైవ్కి వెళ్ళడానికి చేసే వర్క్ చాలా ఉంటుంది కదా. సో లైవ్కి వెళ్ళేటప్పుడు మాకు హెవీగా వర్క్స్ ఉంటాయి, లైవ్ వెళ్ళే ముందు వెళ్ళిన తర్వాత మానిటరింగ్ కానీ ఈ టైప్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి అన్నమాట. సో మీకు మీరు చాలా మంది ఒక లాస్ట్ ఒక 6 months నుంచి నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే, సిఎస్సి ఐటీ వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకన్నా ఒక 50% ఇంకా ఎక్కువే. సో ఏదైతే ఉన్నారో నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో మెకానికల్ వాళ్ళు, ట్రిపుల్ వాళ్ళు, ఈసీఈ వాళ్ళు లేదా డిగ్రీ వాళ్ళు, వీళ్ళు కూడా ఎక్కువ డెవాప్స్ కి మూవ్ అవుతున్నారు. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇదే ఉండాలి అని చెప్పేసి ఏ లేదు, కంప్లీట్లీ రిలేటెడ్ టు ఇన్ఫ్రా వర్క్స్ కదా. సో ఎవరు కూడా ఏ కంపెనీ కూడా రిస్ట్రిక్షన్ ఏం పెట్టలేదు, నువ్వు బీటెక్ లో ఈ గ్రూప్ ఏ తీసుకుంటే కానీ డెవాప్స్ రాదు అని చెప్పేసి ఎవరు కూడా ఏం పట్టించుకోరు కదా. సో వీళ్ళు ఎక్కువ నేర్చుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే ఈ లాస్ట్ 6 months అనేది 9 months అనేది ఎందుకంటే మేబీ దే ఆర్ ట్రైంగ్ ఫర్ ద గవర్నమెంట్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ సో ఇలా ట్రై చేస్తున్నారు. సివిల్ సో ఇలా ట్రై చేస్తున్నారు. మేబీ నోటిఫికేషన్స్ ఈ లాక్డౌన్ వల్ల లేకపోవడం వల్ల కానీ. సో వీళ్ళు ఏదైతే ఉందో వీళ్ళు కోర్సెస్ ఎక్కువ డెవలప్స్ లోకి మూవ్ అవుతున్నారు. ఓకే, వీళ్ళు ఎక్కువ మూవ్ అవుతున్నారు. సో ఈవెన్ దే ఆర్ లెర్నింగ్ అండ్ దే ఆర్ ఎంట్రింగ్. అండ్ ఏప్రిల్ బ్యాచ్ లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 9 members, 9 members టీచర్స్ ఫ్రమ్ సేమ్ స్కూల్. టీచర్స్ ఎవరైతే ఉన్నారో టీచర్స్ ఫ్రమ్ సేమ్ స్కూల్, ఒకే స్కూల్లో జస్ట్ అప్పుడు లాక్డౌన్ ఉంటే కంప్లీట్ గా వాళ్ళు కనెక్ట్ అయ్యారు. వాళ్ళు ఈ కోర్స్ నేర్చుకొని వాళ్ళు ఈజీగా క్రాక్ చేసుకున్నారు. ఆ బ్యాచ్ లో ఇంకా చాలా మంది ఎక్స్పీరియన్స్ పీపుల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకన్నా ఈ టీచర్సే ఇంకా త్వరగా క్రాక్ చేసుకోగలిగారు. సో అంటే ఈ విషయన్స్ ఎందుకు చెప్తున్నానంటే, మీ ప్రయర్ నాలెడ్జ్ తో సంబంధం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ యు విల్ లెర్న్ ఇన్ దిస్ 2 to 3 months. ఒక ఐటీలో 10 years ఉన్న ఎక్స్పీరియన్స్ అతను, ఒక ఫ్రెషర్ గా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న అతను, లేదంటే ఒక నాన్ ఐటీలో 4 years అతను. సో వీళ్ళంతా కూడా ఈ డెవాప్స్ లో స్టార్టింగ్ పాయింట్ నుంచే స్టార్ట్ చేయాలి. మేబీ ఆల్రెడీ 10 years వర్క్ చేస్తున్నాడు కదా, తనకు కొద్దిగా ఈజీగా ఉండొచ్చు. మేబీ తనకు ఒకసారి చెప్తే అర్థం అవుతుంది. మీరు 2-3 times చేయండి, మీకు వర్కౌట్ అవుతుంది. ఓకేనా, దట్ ఈస్ ప్రీ రిక్విజిట్ టు లెర్న్ దిస్ కోర్స్. టూల్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్, సో మనకి ఏ టూల్స్ అంటే ఈ టూల్స్ ని ప్రెసెంట్ మార్కెట్ ట్రెండింగ్స్ లో ఈ టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ మనం నేర్చుకోబోతున్నాం కదా. ఈ టూల్స్ ఈ టూల్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి ఇదంతా తర్వాత చూద్దాం. బట్ టూల్స్ కాన్సెప్ట్ ఏదైతే కాపీ అవ్వలేదు, 1 minute 1 second I'm doing this. ఓకే డన్. మనం గిట్, మావెన్, టామ్కాట్, జెన్కిన్స్, డోకర్, క్యూబర్నెటిస్, ఆన్సర్, నాగియో, షెల్ స్క్రిప్ట్, మైస్క్వెల్, టెరాఫార్మ్ అండ్ AWS. అండ్ ఈ టూల్స్ అన్ని కూడా మీరు ఎక్కడ నేర్చుకుంటారో తెలుసా? ఇవన్నీ కూడా లైనెక్స్ సర్వర్ మీద. చాలా మంది విండోస్ లో నేర్చుకుంటున్నారు, అది తప్పు. విండోస్ లో నేర్చుకోవద్దు. ఎందుకంటే మీరు రియల్ టైమ్ లో మీరు వాడేదంతా లైనెక్స్ సర్వర్స్. 95% ఏదైతే ఉందో అది లైనెక్స్ సర్వర్స్ మీదే వాడతారు. వెరీ ఫ్యూ సర్వర్స్ ఏదైతే ఉందో విండోస్ ఉంటుంది. మీకు లైనెక్స్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ప్రయర్ గా నాకు అసలు లైనెక్స్ నాలెడ్జ్ లేదన్నా నో ప్రాబ్లం. సో దానికోసం డెడికేటెడ్ గా క్లాసెస్ తీసుకొని అది నేను కవర్ చేస్తాను. ఓకేనా, సో లైనెక్స్ ఈజ్ మస్ట్. లైనెక్స్ కనుక తెలియపోతే ఒక్క స్టెప్, ఈ 12 టూల్లో ఒక్క స్టెప్ కూడా మీరు ముందుకెళ్ళారు, ఒక రోజు కూడా ముందుకెళ్ళారు. సో ఈ లైనెక్స్ ఏదైతే ఉందో కొన్ని టాపిక్స్ ఉంటాయి కంపల్సరీగా. ఫస్ట్ 10 days లో కవర్ చేసేది అవే. అవి కవర్ చేసిన తర్వాత మెయిన్ టాపిక్స్ వెళ్తాను. ఆ 10 days లో నేను చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మీకు వచ్చిన తర్వాతే నెక్స్ట్ క్లాసెస్ మనం వెళ్ళాలి. అప్పుడే మీరు డెవాప్స్ ని ఎంజాయ్ చేస్తారు. లేదు అంటే ఏదో కోర్సు లాగే అలా వింటుంటాం, వదిలేస్తాం, అలా అయిపోతుంది. సో జస్ట్ ఇది చూద్దాం. అది ఆర్కిటెక్చర్ అది ఎలా డిజైన్ చేయలేదు నేను చెప్తాను, ఎలా నేర్చుకోవాలి ఏంటి ఉంటుంది. నెక్స్ట్ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ ఏమి ఉండాలి మీ దగ్గర? ఇప్పుడు ఏదైతే ల్యాప్టాప్ ఉందో మినిమం ఒక 2 CPU ఉందా, 4 CPU ఉందా, గో విత్ దట్ ల్యాప్టాప్, నాట్ ఏ ప్రాబ్లం. కానీ కొత్త ల్యాప్టాప్స్ ఏం పర్చేస్ చేయవలసింది లేదు. చాలా మంది ల్యాప్టాప్స్ లేవన్నారు కదా, మీరు పర్చేస్ చేసుకోండి. కొత్తది మినిమం ఏంటి, ఒక
8 CPU పర్సనల్ ల్యాప్టాప్ కాబట్టి 8 CPU ఉన్న కాన్ఫిగరేషన్ ఉన్న ల్యాప్టాప్ తీసుకోండి, ఆర్ i3 ఆర్ i5 ప్రాసెసర్. బడ్జెట్ కానీ మీ బడ్జెట్ బట్టి మినిమం 40,000 చాలా మంచి ల్యాప్టాప్ వస్తుంది. 40K లో మీరు ఒక మంచి ల్యాప్టాప్ అనేది చూస్ చేసుకోండి. ఇఫ్ నాట్ సెకండ్స్ కూడా మంచి ల్యాప్టాప్స్ ఉంటాయి బెంగళూరులో. సో రీసెంట్ గా స్టూడెంట్స్ అదే ఇక్కడ కొనుక్కుంటారు, మనకు తెలుసు అంటే జస్ట్ తెలిసిన వాళ్ళు. సో చూడండి మీరు ఎక్కడైనా ఏంటంటే కాంటాక్ట్స్ మీద సెకండ్స్ ల్యాప్టాప్ లో లైక్ ఆఫీస్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, థింక్ ప్యాడ్ ఈ ల్యాప్టాప్స్ అన్ని. ఆ ల్యాప్టాప్స్ మీకు 70K సంబంధించిన 80K కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్స్ కూడా మీకు ఈజీగా 30Kలో వచ్చేస్తాయి కదా. సో డన్. లేదు నాకు కొత్త ల్యాప్టాప్ పర్సనల్ ల్యాప్టాప్ అంటే ఇక్కడ పంపిస్తాడు, నోట్ అబౌట్. నెక్స్ట్ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ అది బేసిక్. ఎందుకంటే మీరు ల్యాప్టాప్ లో ఎటువంటి మీ పర్సనల్ ల్యాప్టాప్ లో ఎటువంటి ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయరు. ఓన్లీ ల్యాప్టాప్ అనేది AWS కనెక్ట్ అవ్వడానికి మాత్రమే కొనుక్కోండి, అంటే కనెక్ట్ అవుతాం. మిగతా సర్వీస్ అంతా ఇక్కడ నేను తీసుకుంటాం ఓకేనా. ప్రీవియస్ గా మిగతా కోర్సులు అంటే మనకి ఎలా ఉంటాయి, ఇంతకుముందు కూడా డెవాప్స్ కోర్స్ కూడా స్టార్టింగ్ ఎలా చేసామంటే మనకి మన ల్యాప్టాప్ లో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకునేవారు. ల్యాప్టాప్ లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని హైదరాబాద్ లో కానీ బెంగళూరులో కానీ కొన్ని ఏరియాస్ లో సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసుకొని ఈ సర్వర్ లో మీరు ప్రాక్టీస్ చేసుకునేవారు. బట్ నాట్ రిక్వైర్డ్ నౌ. వీ హ్యావ్ ఎ క్లౌడ్. మీరు రియల్ టైమ్ లో క్లౌడ్ లో వర్క్ చేస్తారు, డే 1 ఆన్వర్డ్స్ క్లౌడ్ మీద వర్క్ చేస్తారు. రేపు మీరు ఎంటర్ అయినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకే డన్. నెక్స్ట్ ల్యాబ్ మెటీరియల్ అండ్ PPT. అండ్ ప్రతి టూల్ ఏదైతే ఉందో నేనే నా స్టైల్లో ఒక ఓన్ PPTs ప్రిపేర్ చేస్తాను. అండ్ ల్యాబ్ మెటీరియల్ ఒక రేపు క్లాస్ ఏం జరుగుతుంది అనేది ఈ రోజు క్లాస్ ఎండింగ్ లో లాస్ట్ 10 minutes లో డిస్కస్ చేసి మీకు దాని మీద అంటే ఫస్ట్ 10 days కాదు 11th day నుంచి మీకు వర్క్స్ అసైన్ చేస్తాను. దాని మీద మీరు అట్లీస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి మీ ఓన్ స్టైల్లో మీరు చెయ్యాలి. కొన్ని చోట్ల టాస్క్లు కూడా ఇస్తాను, ఆ టాస్క్లు చేసుకొని మీరు రండి. అట్లీస్ట్ మీకు టాస్క్లు చేస్తున్నారంటే 100% కంప్లీట్ అవ్వలేదు, అట్లీస్ట్ మీరు దగ్గరలో 50% వెళ్ళినా చాలు. నెక్స్ట్ 50% క్లాస్ రూమ్ లో ఎలా చేయాలి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. అంటే ఫస్ట్ నుంచి చెప్తాను, బట్ స్టిల్ ఎందుకు అంటే ఈ బ్యాచెస్ నుంచి ప్రీవియస్ బ్యాచెస్ నుంచి చిన్న షెడ్యూల్ మార్చాను. ఎందుకంటే నేను క్లాస్ రూమ్ లో సమ్ ఎక్స్ టాపిక్స్ నేను చెప్తాను. స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఆ ఎక్స్ టాపిక్స్ కాస్త బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, అవుట్పుట్స్ చూపిస్తున్నారు, ఫైన్ బాగానే ఉంది. ఆర్గనైజేషన్కి వెళ్ళిన తర్వాత న్యూ సినారియో వస్తే చేయలేకపోతున్నారు. మళ్ళీ నెంబర్ ఆఫ్ ఫోన్స్, చాలా చిన్న ఆటలు కూడా ఫోన్స్ అనమాట. సో అలా కాదు, అక్కడ అబ్జర్వ్ చేసిందంటే టీం మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీరికి గూగులింగ్ ఎలా చేయాలి, ఒక సెర్చింగ్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోలేకపోయారు. సో క్లాస్ రూమ్ లో ఇది ఎలా చూడండి, రైట్ క్లిక్ కొట్టండి ఇన్స్టాల్ అవుతుంది, రన్ అయితే అడ్మినిస్ట్రేటర్ కొట్టండి ఈ అవుట్పుట్ వస్తుంది, ఇది చేస్తున్నారు. అలా కాకుండా ఆ ఇన్స్టాల్ చేసే క్రమంలో ఏమైనా న్యూ ఎర్రర్స్ వస్తే రిజాల్వ్ చేయలేకపోతున్నారు. జాబ్స్ కొట్టుకుంటున్నారు, ఇంటర్వ్యూస్ అయి క్లియర్ చేస్తున్నారు, దట్ ఈస్ ఓకే ఫైన్. బట్ న్యూ సినారియో వస్తే వాళ్ళు కొద్దిగా లో ఫీల్ అవుతున్నారు. సో అలా కాకుండా ఏదైతే ఉందో క్లాస్ రూమ్ లో మీకు 80% ఆఫ్ ద కంటెంట్ క్లాస్ రూమ్ లో ఉంటుంది. నెక్స్ట్ 20% ఆఫ్ ద కంటెంట్ మీరు ఇంటి దగ్గర చేసి రావాలి. ఇఫ్ యు డూ లైక్ దట్ మీరు సబ్జెక్ట్ అనేది ట్రస్ట్ మీ లైక్ చాలా మంచిగా నేర్చుకోవాలి కదా, మంచిగా నేర్చుకోవాలి. నేను జస్ట్ కంప్లీట్ నాన్ ఐటీ, ఇప్పుడే ఐటీకి ఎంటర్ అవుతున్నాను. నేను అంత సర్చింగ్ స్కిల్స్ నాకు లేవు, అంత నేను రిజాల్వ్ చేయలేనేమో. మిగతా వాళ్ళు 1 hour లో రిజాల్వ్ చేస్తే నేను ఒక 4 hours పడుతుంది, పట్టనివ్వండి. 8 hours పట్టనివ్వండి, 10 hours పట్టనివ్వండి, 1 day పట్టనివ్వండి, నాట్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఈ 10 hours లో మీరు ఏం చేస్తారు, నెంబర్ ఆఫ్ వెబ్సైట్ ని సెర్చ్ చేస్తారు. మీకు కావాల్సిన అవుట్పుట్ గురించి సెర్చ్ చేసే క్రమంలో నెంబర్ ఆఫ్ థింగ్స్ ని మీరు నేర్చుకుంటారు. ఎలా చేసే దానికన్నా ఎలా చేయకూడదో ఫస్ట్ తెలుసుకుంటారు. యూట్యూబ్ చూస్తారు, ఏ ఛానల్స్ బాగుంటాయో తెలుసుకుంటారు, ఏ బెస్ట్ బ్లాగ్స్ తెలుసుకుంటారు. ఇలా చేసి మీకు ఫైనల్ గా నేను రేపు క్లాస్ రూమ్ లో మీకు చెప్తాను ఈ క్వశ్చన్ కి ఈ ఆన్సర్ ఇది, ఈ మెథడ్ కి ఈ ప్రాసెస్ ఇది. సో ఇలా చెప్పేసరికి ఏదైతే ఉందో ఓహో నేను ఇంత టైం స్పెండ్ చేశాను కానీ ఈ పాయింటర్ మిస్ అయ్యాను అనే రియలైజేషన్. నెక్స్ట్ టైం ఆ ఇష్యూ ఎప్పుడు కూడా మీకు రాదు. మీ ఐటీ కెరియర్ లో వచ్చినా సరే మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారు, నాట్ ఎన్ అవర్స్, సింప్లీ ఇన్ మినిట్స్. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఏదైతే ఉందో దీని మీద కూడా డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ టూల్స్ అన్ని నేర్చుకున్న తర్వాత టూల్స్ అన్ని ఎలా వర్క్ అవుతాయి చెప్పి 2 ప్రాజెక్ట్స్ చేపిస్తాను. ఈ ప్రాజెక్ట్ చేసేసరికి మీకు ఏంటంటే ఓకే ఇలా వర్క్ అవుతుందా, ఇలా ఉంటుందా అని చెప్పి మీకు అంతా ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఏదైతే ఉందో నౌకరీ అండ్ రెజ్యూమే ప్రిపరేషన్. నౌకరీలో మీరు
ఎలా అప్లోడ్ చేసుకోవాలి, సెపరేట్ గా దానికోసం 2 సెషన్స్ ఉంటాయి కదా, నౌకరీ అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్స్. నౌకరీలో ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఏం అప్లోడ్ చేసుకుంటే మీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 కొద్ది రెజ్యూమేస్ ఉంటాయి, మీది ఎందుకు ట్రిగర్ అవ్వాలి కదా. డెవాప్స్ నెంబర్ ఆఫ్, ఇప్పుడు సపోజ్ మన దగ్గర నుంచి కొంతమంది వెళ్తారు, వేరే ఇన్స్టిట్యూట్ కొంతమంది, అలా మొత్తం ఇండియాలో ఎంతో మంది వెళ్తారు. మీ రెజ్యూమే ఎంత ట్రిగర్ అవ్వాలి, మీరు ఏ కీ వర్డ్స్ పెడితే మీకు ట్రిగర్ అవుతుంది అన్న, నా ఫ్రెండ్కి కాల్స్ వస్తుంది నాకు రావట్లేదు, మీరు ఏం మిస్టేక్ చేస్తున్నారు. సో జస్ట్ అలాంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయి కీవర్డ్స్ అంతా పెట్టి నా రెజ్యూమే, ప్రాపర్ రెజ్యూమే, మంచి ఫార్మాట్స్, కీవర్డ్స్, ఒక ప్రాజెక్ట్ లో ఏం చేశారు, ఏ ఇష్యూస్ ఫేస్ చేశారు అని చెప్పి నేనే గైడ్ చేస్తాను. రెజ్యూమే పార్ట్ ఇండివిజువల్ గా కనెక్ట్ అవుతాను. ఒక 10 years అతను ఒకలా ఉంటారు, తనకు ఫార్మేట్ చేయండి, ఫ్రెషర్ ఒక ఫార్మేట్ చేయండి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ లో కోర్స్ అయిపోయేసరికి ఒక 1 week ముందు నుంచి డైలీ 5 మెంబర్స్ చెప్పిన మనం కనెక్ట్ అవ్వి మనం చేస్తాం. నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూస్. గైస్, ప్రతి 10 రోజులకి 15 రోజులకి మీకు ఒక మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి క్లాస్ రూమ్ లో. మాక్ ఇంటర్వ్యూస్ జరిగితే సో మీరు ఏం నేర్చుకున్నారు, ఏం నేర్చుకోలేదు, ఎంత రిసీవ్ చేసుకుంటున్నారు, ఎంత రిసీవ్ చేసుకోవట్లేదు, మీరు ఏ ఏరియాస్ లో డెవలప్ అవ్వాలి, నేను కొన్ని ఫీడ్బ్యాక్స్ మీకు ఇస్తాను 1-on-1 కాల్. సో బేస్డ్ అపాన్ దట్ ఆ ఎర్రర్స్ ఏంటో చెప్తాను, మిస్టేక్స్ ఏంటో చెప్తాను, ఏ ఏరియాస్ లో డెవలప్ చేసుకుంటాను, సో మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ టు క్రాక్ అన్ ఇంటర్వ్యూ. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు, ఒక 5 members ఉంటారు లేదా 6 members ఉంటారు, డ్రైవ్ లో అయితే ఒక 100 మంది ఉంటారు. ఈ 5 members లో మిమ్మల్ని ఏది సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు, అవును కదా. 5 members ఉంటారు, నువ్వు డెవాప్స్ నేర్చుకున్నావు, తను డెవాప్స్ నేర్చుకున్నావు, నువ్వు AWS తను AWS, నువ్వు అయ్యే టూల్స్ తను అయ్యే టూల్స్. సో మీరే ఎలా హైలైట్ అవ్వాలి, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యు విల్ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫస్ట్ 20 minutes. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇంటర్వ్యూకి నీ రెజ్యూమే చూసి వీడు ఏ ఊరు నుంచి వచ్చాడు, ఏ కాలేజ్ నుంచి వచ్చాడు, లేదంటే ఏ కంపెనీ MNCలో వర్క్ చేశాడా, స్టార్ట్అప్ నుంచి వర్క్ చేశాడా, ఇంత చూసే టైం ఏమో తనకు ఉండదు. లైక్ ఐటీ ఎంప్లాయీస్ ఆర్ వెరీ ఆక్యుపైడ్. కొంతమంది ఆక్యుపైడ్ ఉంటారు, కొంతమంది ఫ్రీగా ఉంటారు. సో ఏదన్నా సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే క్యాండిడేట్ కి సబ్జెక్ట్ వచ్చా రాదా, వర్క్ చేశాడా లేదని చెప్పి ఫస్ట్ 10-15 నిమిషాల్లో మీరు చెప్పే ఫస్ట్ ఇంట్రడక్షన్ లోనే వాళ్ళు పట్టేస్తారు. సో ఆ ఇంట్రడక్షన్ అనేది హైలైట్ గా ఇచ్చుకోవాలి, కానీ ఇంట్రడక్షన్ అనేది హైలైట్ గా ఇచ్చుకోవాలి. సో మీరు అట్లీస్ట్ ఒక 15 నిమిషాలు వాళ్ళతో నీట్ గా, మై నేమ్ ఇస్ సో అండ్ సో, ఐ వాస్ బీన్ సో అండ్ కంపెనీ, ఐ హావ్ యూజ్డ్ దిస్ డెవాప్స్ టూల్స్, ఐ హావ్ వర్క్డ్ ఆన్ AWS ప్రాజెక్ట్స్, నా ప్రాజెక్ట్ లో అంతా నేనే హ్యాండిల్ చేశాను, నేను ఇలాంటి డెవాప్స్ టూల్స్ వాడి ఇలా ఇంప్లిమెంట్ చేశాను, ఒక 1000 సర్వర్లు కూడా Ansible తో కాన్ఫిగర్ చేశాను, నేను డాకరైజేషన్ అప్లికేషన్ వాడాను, షెల్ స్క్రిప్ట్స్ అవి రాశాను, నేను మానిటరింగ్ టూల్ తో ఇలా చేశాను, ఇవి చేశాను, అవి చేశాను, అది ఇది అని చెప్పేసి ఫస్ట్ మీరు చేసింది మీరు చెప్పండి ఫస్ట్ 15 minutes. సో క్యాండిడేట్ ఏంటంటే ఇంటర్వ్యూ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఐడియా వస్తుంది, ఓకే వీడిని దేని మీద అడగాలి, దేని మీద అడగకూడదు, ఏదొచ్చు ఏది రాదు అని చెప్పేసి తనకి ఒక ఐడియా వస్తుంది. నేను ఇంటర్వ్యూస్ తీసుకుంటుంటాను ఒక్కసారి. సో క్యాండిడేట్ ఏంటంటే చాలా మంది ఒక 5 minutes కూడా మాట్లాడరు, కానీ స్టిల్ 5 years 6 years 7 years 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారు. డెవాప్స్ రిలేటెడ్ 5 minutes కూడా మాట్లాడరు. వాళ్ళు ఏమైనా మాట్లాడదని కదా నేను అడిగేది, ఓకేనా. సో కొంతమంది ఏంటి మినిమం 15 minutes మాట్లాడితే 4 years పెట్టుకున్నప్పుడు, 3 years పెట్టుకున్నప్పుడు, అట్లీస్ట్ ఒక 2 years పెట్టుకున్నప్పుడు 10 నిమిషాలనే మీరు మాట్లాడాలి. ప్రాజెక్ట్స్ ఏం చేశారో చెప్పాలి, మీరు డైలీ యాక్టివిటీస్ ఏవి చెప్పాలి, మీరు ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేశారో చెప్పాలి, రీసెంట్ గా ఏ టెక్నాలజీ నేర్చుకున్నారో చెప్పాలి. ఇలా చెప్తే సో బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హ్యాపీ ఉంటుంది, ఓకే జస్ట్ ఓకే రైట్ క్యాండిడేట్ ఇంటర్వ్యూ చేస్తున్నాను అనే ఫీలింగ్ అనేది వస్తుంది. సో తర్వాత ఏంటంటే మీరు ఈ కోర్సులో నేర్చుకున్న థింగ్స్ అన్నిటినీ మీరు చెప్పండి, చెప్పిన తర్వాత వాడు ఏ ఏరియాస్ లో నువ్వు వర్క్ చేసావో దాని మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తాడు. గాట్ ఇట్? సో ఓకేనా. ఇప్పుడు మీరు ఒక టూల్ చెప్పరు, ఆ టూల్ మీద తన ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగడు కదా. మీరు 10-11 టూల్స్ చేసి వర్క్ చేశానని చెప్తారు, నేను నా ప్రాసెస్ లో ఆ టూల్ యూజ్ చేయలేదు, సో ఐ డెంట్ గాట్ మచ్ ఛాన్స్ టు వర్క్ ఆన్ ద టూల్, ఐఎమ్ న్యూ టు ద టూల్ అని చెప్పేసి చెప్పండి సరిపోతుంది. సో ఇది ఏదైతే చేస్తారో ఈ జరిగిన టూల్స్ మీద వాళ్ళు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు, టెక్నికల్ అడుగుతారు, ఇన్స్టాలేషన్స్ అడుగుతారు, కాన్ఫిగరేషన్స్ అడుగుతారు, ఇష్యూస్ ఎలా రిజాల్వ్ చేస్తాం అవంతా క్లాస్ రూమ్ లో మనం స్టెప్ బై స్టెప్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఎటువంటి ఇష్యూస్ వస్తాయి, ఏ ఇష్యూకి ఎంత టైం పడుతుంది,
ఇదంతా మనం క్లాస్ రూమ్ లో ల్యాబ్ మాన్యుల్ లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ ఇస్తాను. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు ఓపెన్ ద మాన్యుల్, యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ యువర్ సర్వర్ అండ్ యూ హ్యావ్ టు సీ ద అవుట్పుట్స్. ఆ ఎర్రర్ వస్తే దాని కిందనే ఆన్సర్ ఉంటుంది, అదే చేయండి. ఇక న్యూ ఎర్రర్ వస్తే సెర్చ్ చేయండి, లేదా న్యూ ఎర్రర్ వస్తుందని నాకు గెట్ బ్యాక్ చేయండి. వీ విల్ ప్రొవైడ్ యూ ద సొల్యూషన్స్. రాదు కదా. ఇప్పుడు సపోజ్ మీ క్లాస్ రూమ్ లో ఒక టాస్క్, ఇప్పుడు మీకు బిట్ చాలా మంది యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసారు, నాది వీడియో చూసి వచ్చారు. అది ఇప్పుడు 1 year బ్యాక్ అయ్యి అప్పుడు వర్కౌట్ అయింది అన్నా, ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదంటే అప్పుడు ఆ మార్కెట్ స్టాండర్డ్స్ కి, సారీ ఆ వెర్షన్స్ కి తగ్గట్టుగా అప్పుడు ఇన్స్టాల్ చేసి, ఇప్పుడు వెర్షన్స్ అప్డేట్ అవుతాయి కదా. ఒక 1 year బ్యాక్ నేను ఒక కోర్స్ నేర్చుకున్నాను, దాంతో ఇప్పుడు నీ జాబ్ కొడతాను కుదరదు. ప్రెసెంట్ మార్కెట్ ఎలా ఉందో ప్రెసెంట్ మార్కెట్ ప్రకారంగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా. అంటే బేసిక్ ఐడియా అది ఉంటుంది, బట్ స్టిల్ ఇలాంటి ఇన్స్టాలేషన్ చోట, కాన్ఫిగరేషన్ చోట వర్కౌట్ అవ్వాలి. సో ఇది ఇప్పుడు వీడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏదైతే ఉందో, ఇంటర్వ్యూ 10 క్వశ్చన్స్ అడుగుతాడు లేదా 20 క్వశ్చన్స్ అడుగుతాడు, నాట్ ఏ ప్రాబ్లం. మీకు ఎన్నైతే వచ్చో మీరు అన్నీ చెప్పండి. అట్లీస్ట్ ఈ కోర్స్ ఫుల్ ఫ్లేజ్ గా ప్రిపేర్ అయిన తర్వాత అట్లీస్ట్ మీరు 14 క్వశ్చన్స్ అయినా నేను చెప్తాను ఫస్ట్ ఇంటర్వ్యూస్ లో మీరు అట్లీస్ట్ 14 ప్రిపేర్ అవుతారు. అలా మీరు కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో, ఏ క్వశ్చన్స్ వదులుతున్నారో నోట్ చేసుకోండి, ఇంటికి రండి, మళ్ళీ ఫ్రెష్ గా ప్రిపేర్ అవ్వండి. ఇట్ విల్ వర్క్ అవుట్. ఓకేనా. దిస్ ఈస్ హౌ మన ప్రీవియస్ స్టూడెంట్స్ అందరూ క్రాక్ చేసుకున్న పద్ధతి. ఓకేనా. సో అదే మీకు కూడా ఒక ఫార్మాట్ ఇస్తాను, ఆ ఫార్మాట్ లో చెయ్యండి. ఒక కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యూ అనుకోండి. ఓకేనా. ఇది కంప్లీట్ గా మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎలా ఇంటర్వ్యూ ప్రిపేర్ చేస్తున్నారు. జాబ్ వస్తున్నాయంటే జస్ట్ సబ్జెక్ట్ ఇవ్వడం వరకునే, మంచి సబ్జెక్ట్ ఇవ్వడం వరకునే లైక్ ఈ ప్లాట్ఫామ్. ఓకేనా. సో నెక్స్ట్ ఏదైతే ఉందో క్రాక్ చేయవలసిందంతా మీ చేతిలోనే ఉంటుంది. ఎలా వర్క్ అవుతుంది ఏంటి, ఇన్స్టాలేషన్స్, కాన్ఫిగరేషన్. బట్ ట్రస్ట్ మీ, బాగా ప్రిపేర్ అయితే మాత్రం ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. మీరు ఋషి మరి 14 క్వశ్చన్స్ చెప్తున్నాను అంటే కాదు, మరి మిగతా 6 క్వశ్చన్స్ సంగతి ఏంటి చెప్పరు. ఎందుకు? తెలిస్తే చెప్తారు, లేదంటే లేదు. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అనేది తిన ప్రాజెక్ట్ లో తినే ఎక్స్పీరియన్స్ బేస్ చేసి వీళ్ళని అడుగుతున్నారు. ఇప్పుడు నేనే ఇంటర్వ్యూకి వెళ్తాను, సారీ నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను, ఇంకొకరు మన దగ్గరికి వస్తాడు. నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడుగుతాను? గూగుల్లో దొరికే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతానా, నా ప్రాజెక్ట్ లో బేస్ చేసిన క్వశ్చన్స్ నేను అడుగుతానా? ఆబ్వియస్ గా మన ప్రాజెక్ట్స్ లో మనం అడుగుతాం. సో మన ప్రాజెక్ట్ లో అడిగినప్పుడు తన బేసిక్స్ అయితే చెప్తున్నాడు, ఇన్స్టాలేషన్, కాన్ఫిగరేషన్ అంతా. ఆ సినారియో చెప్పట్లేదు, బట్ తను ఏదైతే చెప్తున్నాడో అదంతా కరెక్ట్. సో ఇలా 2-way కమ్యూనికేషన్స్ లో నీట్ గా 30-40 minutes ఏంటి మీకు ఒక క్లారిటీ వస్తుంది. 30 minutes ప్లస్ ఎప్పుడైతే చేశారో ఆ ఇంటర్వ్యూ కొద్ది పాజిటివ్ హోప్స్ అనేది పెట్టుకోవచ్చు. ఫస్ట్ 10 నిమిషాలు వచ్చేస్తే నీటు, కానీ ఒక 30 నిమిషాలు జరిగితే మంచిది. సో ఫైనల్ గా, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో? ఎస్ ఐ డూ, ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ ఫర్ యూ చెప్పేసి మనం నీట్ గా ఆన్సర్ చేయండి. ఇలాగే మిగతా స్టూడెంట్ కూడా కొన్ని క్వశ్చన్స్ మిస్ చేస్తారు కదా, నలుగురు కొన్ని క్వశ్చన్స్ మిస్ చేస్తారు. సో మిస్ చేసినప్పుడు మీరు ఎంత నీట్ గా చెప్పాలంటే, just I want to conclude one thing. I worked in so and so projects. So what are the things I have learned in my projects, or what are the tools I have used in my projects? Everything is a self-learned and I have implemented in my projects. The scenarios or the questions or the services which you ask, I didn't implement in my projects. I didn't had a much exposure on that areas, but it is not a big deal for me. What are the things learned? What are the things I learned? Everything is a self-learned. Similarly, the questions which you have asked, I can make a POC. POC and a proof of concept. Okay, na? Our tool ఎలా వర్కౌట్ అవుతుంది, ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి, I can make POC on these areas and I can implement it. I'm a quick learner. ఇలాంటి 2-3 పదాలు చెప్పండి. సో పొరపాటున వాడు మైండ్ లో ఏమైనా చిన్న నెగిటివిటీ ఉన్నా ఈ పదం వల్ల వాడు కొద్దిగా పాజిటివ్ గా మారే ఛాన్సెస్ ఉంటాయి. జాబ్ వస్తుందని చెప్పను, బట్ స్టిల్ ఆ నెగిటివిటీ ఏమైనా కొద్దిగా మనం రబ్ చేయొచ్చు. సో ఇది ఇలాంటి ట్రిక్స్, ఇలాంటివన్నీ ఎప్పుడు మాట్లాడతాం? సబ్జెక్ట్ ఇన్ డెప్త్ గా తెలుసుకున్నప్పుడే. ఓకే, సబ్జెక్ట్ ఇన్ డెప్త్ గా తెలుసుకున్నప్పుడే మనం మాట్లాడతాం. అండ్ నెక్స్ట్, జాబ్ సపోర్ట్ అంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ చేపిస్తారంట. సో రియల్ టైం ప్రాజెక్ట్స్ అంటే ఎగ్జాక్ట్ గా ఏంటి అసలు మీనింగ్? రియల్ టైం ప్రాజెక్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను, ఒక ఎడ్యుకేషన్ డొమైన్స్ వర్క్ చేస్తాను. సో అదే ప్రాజెక్ట్ మీతో చేయించలేను కదా. సో అదే ప్రాజెక్ట్ నేమ్స్ ఇచ్చి అదే ప్రాజెక్ట్ మీతో చేయించలేను. ద థింగ్ ఏంటంటే, ఆ ప్రాజెక్ట్ లో ఎటువంటి సినారియోస్ ఫేస్ చేస్తున్నాను, ఎటువంటి ఇష్యూస్ వస్తున్నాయి, అవి ఎలా రిజాల్వ్ చేస్తాను, ఆ సినారియోస్ మీకు ఇస్తాను. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ రియల్ టైం. ఓకే, సో అటెండ్ ఇస్తాను. నెక్స్ట్, జాబ్ సపోర్ట్ అంటే ఏంటి? జాబ్ సపోర్ట్ ఎలా ఇవ్వాలి? మీరు జాబ్ నీట్ గా సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత, లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు డైరెక్ట్ గా Day 1 నుంచి ఎవరు ప్రాజెక్ట్ లో కూర్చోబెట్టరు. ఎందుకంటే వచ్చింది సరైన క్యాండిడేట్ తో కాదో ప్రాజెక్ట్ టీం గల తెలుస్తుంది. సో దే విల్ గివ్ ద బడీ ట్రైనింగ్స్ అని,
లేదా షాడో ట్రైనింగ్స్ అని, కేటీ సెషన్స్ అని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. సో ఒక డెవాప్స్ ఇంజనీర్ ఆ ప్రాజెక్ట్ లో తను ఏం చేస్తున్నాడు మీరు ఒక పక్కన కూర్చొని అదంతా అబ్జర్వ్ చేయాలి. 1 month అబ్జర్వ్ చేయండి, 15 days అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ రిలీజ్ కి తన ప్లేస్ కాస్త మీరు రీప్లేస్ చేసుకుంటారు. సో తను ఏం చేస్తున్నాడో మీరు అది చేయాలి నెక్స్ట్ నుంచి. ఓకేనా? సో అది అన్నమాట. ఇప్పుడు మీరు అంతా సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత సో చెప్తాడు లైక్ ఈ సర్వర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలంటే ఓకే ఐ విల్ డూ ఇట్ అని చెప్పి నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ లో వర్క్ చేసినట్టు మీరు అల్లుకొని పోవాలి. అంతే తప్ప ఈ జావా ఎలా ఇన్స్టాల్ చేయాలి, మ్యావ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, సర్వర్ డౌన్ అయిపోతే ఎక్కడ చెక్ చేయాలి, లాగ్స్ ఎక్కడ చెక్ చేయాలి, ఇలాంటి అడిగారు వాళ్ళు డౌట్స్ వచ్చేస్తాయి. ఓకేనా? సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ పాయింట్స్. ఓకేనా? మీకు కేటీ ఇచ్చిన తర్వాత నీట్ గా సర్వే అవుతారు. ఇన్ కేస్ మీరు ఏమైనా కొద్దిగా కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ లో పడవచ్చు, సింపుల్ ప్రాజెక్ట్స్ లో పడవచ్చు, కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ లో పడవచ్చు. కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ లో కనుక పడితే మన ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే లైక్ స్టార్ట్అప్స్ నుంచి ఎంఎన్సీ వరకు ప్లేస్ అయిన వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు కదా. సో ఆ ప్రాజెక్ట్ లో మీరు ఎక్కడైతే పడ్డారో చెప్తే ఐ విల్ అసైన్ హిమ్. ఓకేనా? జస్ట్ ఏదైతే క్యాండిడేట్ మీకు అసైన్ చేయగలను. సో యూ హ్యావ్ టు వర్క్ టుగెదర్. యూ హ్యావ్ టు వర్క్ టుగెదర్. అలాంటి సోర్స్ అనేది మీరు ఎక్కడ మార్కెట్లో ఎత్తుకోవాల్సిన లేదు. మన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, నేను ప్రొవైడ్ చేపిస్తాను. ద థింగ్ ఏదైతే ఉందో హీ స్పెండింగ్ హిస్ వాల్యుబుల్ టైమ్ విత్ యూ. ఓకేనా? డైలీ ఏదైతే ఉందో ఒక 1 hour 2 hour 3 hours స్పెండ్ చేస్తారు. సో యూ నీడ్ టు పే అకార్డింగ్ టు హిమ్. కానీ డైరెక్ట్ మీరు మాట్లాడుకొని మీరు చేసుకోవచ్చు. ఓకేనా? అది 1 thing. జాబ్ సపోర్ట్ అంటే మెయిన్ ఇదేనండి. లైక్ లేదు నాకు డెడికేటెడ్ గా మూవ్ 3 months కావాలి, 4 months కావాలి, 6 months కావాలని కొంతమంది అడుగుతుంటారు. సో అవి కన్సల్టెన్సీతో టైప్ అవ్వండి. కదా మీకు అవర్లీ బేస్ టాస్క్ ఉంటాయి, అవర్లీ బేస్, డైలీ బేస్, మంత్లీ బేస్. ఓకేనా? మంత్లీ ఇంత చెప్పేసి వాళ్ళు చార్జెస్ చేస్తారు. సో అండ్ ద థింగ్ ఏదైతే ఉందో నేను అబ్జర్వ్ చేసినట్లు ఒక 30 మందిలో ఒక 2-3 అలాంటి అవసరాలు పడతాయండి. 2-3 పడతాయి. బట్ మోస్ట్లీ మీరు సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మీరు ట్రాక్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. అండ్ మెయిన్ ఎజెండా ఏదైతే ఉందో ఇది, కానీ మెయిన్ ఎజెండా ఏదైతే ఇది మెయిన్ థింగ్స్. అండ్ నెక్స్ట్ యాజ్ డిస్కస్డ్ డే 1 నుంచి మీ అందరికీ ల్యాప్టాప్ ఉండాలి. ఇక్కడ మీకు సపోర్ట్ కి, ఎందుకంటే ఆఫ్లైన్ లో ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు నో ప్రాబ్లం. జస్ట్ ఆఫ్లైన్ లో మ్యాక్సిమం 12 వరకు ఇక్కడ ఉంటాను. లైక్ ఓకేనా? నేను వర్క్ చేసుకుంటాను. మీకు డౌట్స్ ఉంటే టుగెదర్ మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ క్యాండిడేట్స్ నో ప్రాబ్లం. ఆన్లైన్ లో ప్రాక్టీస్ చేసుకునే వారికి, కానీ ఆన్లైన్ లో ప్రాక్టీస్ చేసుకునే వారికి ప్రతి 10 members కి, కానీ డిపెండ్స్ అపాన్ లైక్ వీ హ్యావ్ మల్టిపుల్ టీమ్స్ నుంచి చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి 10 members కి ఒక సపోర్ట్ గైని నేను అసైన్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్న పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కానీ స్టిల్ వాళ్ళు రిజాల్వ్ చేయలేని కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ క్లిక్ కొట్టండి, ఇన్స్టాల్ చేయండి, అక్కడ అది మిస్టేక్ చేశారు, స్పేస్ ఇచ్చారు, దానికి అవసరం లేదు కదా. సో అంటే మీ అంటే ఇనీషియల్ గా 1 thing అండి, ఒకటి ఒప్పుకోను ఏంటంటే మనకి తెలియంది ఏ చిన్నదైనా సరే మనకు పెద్దగానే అనిపిస్తుంది. ఓకేనా? ఇన్స్టాలేషన్స్ జస్ట్ ఇన్స్టాలేషన్ కాన్ఫిగరేషన్ ఎక్కడో చిన్న మిస్టేక్ చేస్తాం, దానివల్ల మనకు బ్లాక్ అయిపోతుంది, మన ప్రాక్టీస్ ఆగిపోతుంది. సో అటువంటి సందర్భంలో అట్లీస్ట్ అది ఎందుకోసం వచ్చిందో ఒక 1/2 hour ట్రై చేయండి. దెన్ యూ కెన్ కాంటాక్ట్ యువర్ సపోర్ట్ పర్సన్. హీ విల్ గైడ్. ఇన్ కేస్ హీ ఈస్ unable to resolve, just I'll provide you the solution on the day itself. ఓకేనా? ఇది ఈ ప్యాటర్న్. నెక్స్ట్ జస్ట్ ఏదైతే ఉందో ఇంపార్టెంట్ టాపిక్స్ అంతా వీడియోస్ ఉంటుంది. నెక్స్ట్ అంతా డాక్యుమెంటేషన్స్ ఉంటాయి. డాక్యుమెంటేషన్స్ ద్వారా మనం రిజాల్వ్ చేయాలి. డాక్యుమెంటేషన్స్, నోట్స్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్వశ్చన్ అడిగిన దానికి ఎటువంటి ఆన్సర్ ఇవ్వాలి ఏంటి, ఇదంతా మనం చేయాలి. సో డే 1 నుంచి మన కోర్స్ ప్యాటర్న్ లైక్ 2 weeks 1 week అన్నాను, కొద్ది కంటెంట్ కూడా యాడ్ అవుతుంది. 10 days కానీ. ఓకేనా? సో అలా కొద్దిగా కవర్ అవుతుంటుంది. 2 weeks 2 months 10 days. సో ఇలా ఉంటుంది. సో ఇలా చేయాలి. కొద్దిగా యూ హ్యావ్ టు వర్క్ 2 months 1 week 10 days కొద్దిగా ఎలిగేటెడ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది 45 days లో అయిపోతా, 1 month లో అయిపోతా అంటే అయిపోతుంది. ఏముంది, డైలీ 1 hour 15 minutes చెప్పేది కాస్త నేను 1 hour 40 minutes 2 hours చెప్పేస్తాను. బట్ కరెక్ట్ గా ఎంత టైం కాన్సన్ట్రేట్ చేయగలరు? ఈ రోజులోనే ఎంత టైం కాన్సన్ట్రేట్ చేశారు? ఓకేనా? జస్ట్ లైక్ 40 minutes అనుకున్నాను, బట్ తెలియకుండా సబ్జెక్ట్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోతే లైక్ ఆల్మోస్ట్ 1.5 hour అయిపోతుంది. ఇందులో మీరు కంటిన్యూస్ గా క్లాస్ లోనే ఉండొచ్చు, కొద్దిసేపు బయటకు వెళ్ళి కూడా వచ్చి ఉండొచ్చు మీరు. ఓకేనా? మైండ్ డైవర్ట్ అవుతుంది. అంతసేపు డెడికేటెడ్ గా 2 hours టెక్నికల్ అసలు మాట్లాడుకోండి, సగం సబ్జెక్ట్ ఎగిరిపోతుంది. సో నాట్ రిక్వైర్డ్. కరెక్ట్ గా ఒక 1 hour మాత్రమే మాట్లాడుకోవాలి. 1 hour ఇన్స్టాలేషన్స్ మాట్లాడుకోవాలి, కాన్ఫిగరేషన్ మాట్లాడుకోవాలి, మీకు కొద్దిగా అర్థమైనట్టు ఉంటుంది. ఇంటికి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ మళ్ళా చేస్తారు కొత్త. అప్పుడు మీకు క్లాస్ రూమ్ లో మీకు 50% అర్థమైతే చాలండి, కానీ 100% అర్థమవ్వాలని రూల్ ఏం లేదు. కానీ 50% అర్థమైనా దట్ ఈస్ బెస్ట్. ఇక్కడికి వెళ్ళారు, ఇలా చేశారు, చేశారు, ఓకే డన్. ఇంటికి వెళ్ళి ల్యాబ్ తీసి ఆ ల్యాబ్ మాన్యువల్ తీసి కమెంట్స్ కొట్టండి, అవుట్పుట్ వచ్చేస్తుంది. అప్పుడు మీకు 50 ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఇంకో 30% డెవలప్ అవుతుంది. మీరు రియల్ టైంలో అప్లై చేసిన తర్వాత ఇంకో 20%, అప్పుడు 100% సబ్జెక్ట్ మనకు వస్తుంది. ఈ ప్యాటర్న్ ఇలా ఫాలో. నెక్స్ట్
జాబ్ సపోర్ట్స్ ఇవన్నీ మ్యాక్సిమం అన్ని మాట్లాడాం. అండ్ యా దట్స్ ఇట్ గైస్. ఓకేనా, ఏదైతే ఉందో కోర్స్ ఎజెండా ఏదైతే ఉందో ఇది మనకి ఈ బ్యాచ్ టైమింగ్స్ ఏదైతే ఉందో 8:30 AM టు 8:30 AM టు 9:45 AM. 9:45 AM. This is the batch timings. Class starts from tomorrow onwards. So, technical sessions ఏదైతే ఉందో టెక్నికల్ టుమారో నుంచి స్టార్ట్ అవుతుంది. టెక్నికల్స్ టుమారో స్టార్ట్ అవుతుంది. I think I'm done. So did I missed anything? Lab materials, projects, this one. Fees ఏదైతే ఉందో just we'll discuss it. So that's it guys. I think I'm done. I'll stop the recording. And yeah.